కాదు నీ వీడియోలలో సిగ్నేచర్ మూమెంట్ ఒకటి ఉంటుంది కదా అది చెయ్యవా మరి రైట్ మామ్ బాయ్ నేను విజయ్ ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చిన నేను ఇంటర్వ్యూ ఎవరికి ఇవ్వద్దు అనుకున్నా నువ్వు డైరెక్ట్ ఇంటికి గుస్సా ఇచ్చి ఇంటర్వ్యూ అడుగుతున్నావు యూఎస్కి ఎందుకు పోవాలనుకున్నావు డైరెక్ట్ వెళ్ళంగానే వావ్ యువర్ ఆర్టిస్ట్ అన్నాడు యా ఐఎమ్ ఆర్టిస్ట్ అన్న బొమ్మల ఆర్డర్లు లైఫ్ మజా చిల్లు అమ్మ పార్ట్ టైం లేదు ఏం లేదు కానీ బొమ్మల మీద బతికేస్తున్నాయి అంతే ఇచ్చేసిండు వీసా ఇంకేం అడగలే నాకు ఇంకేం అడగలే సో అంటే వేరే వాళ్ళు చాలా మందికి రిజెక్ట్ అవుతా ఉంటది మరి స్టూడెంట్స్ కి ఇప్పుడు నల్లి మూతోడు లెక్క వెళ్ళి ఆడి దగ్గర అడిగినాం అనుకో అని పెట్టమనుకో ఆడు అడుగుతా కూర్చొని ఉంటాడు వీడు మూత దొంగ మూతలా ఉంది దొంగ సో అంటే పబ్స్కి వెళ్తుండేనా ఫుల్ ఓకే మనం చూడండి లేదన్న అక్కడ స్ట్రిప్ క్లబ్ చూడు మొత్తం మామూలుగా అసలు ఎట్లుంటది అందరు చెప్తుండ్రు జగన్ మామ రావాలని వెళ్ళినా చూస్తాకి ఓకే అందరు జగన్ మామ అని రావాలి తర్వాత ఎన్నిసార్లు పోయినావు కంటిన్యూ వెళ్తానే ఉన్నాం అయితే ఇప్పుడు అమ్మాయితోటి నువ్వు చిల్ అవుతుండే కదా నువ్వు అట్లా కాదు ఎట్లా మరి చిల్ అంటే గ్రీనరీ ఉంటది కదా మొత్తం అంటే మనది వచ్చేసి మాకు న్యూడ్ ఆర్ట్ ఇంపార్టెంట్ ఓకే ఏ ఆర్టిస్ట్ అన్నా సరే కవర్ చేస్తున్నావు లేదు ఇంకోటి చెప్తా ఇప్పుడు యూఎస్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో చెప్పినావు కదా వీసా వచ్చిందని సో వెళ్ళిపోతుందంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఉండే వద్దన్నారా లేకుంటే వెళ్ళు అని మా ఇంట్లో వాళ్ళకన్నా మా ఊరు వాళ్ళు చాలా బాధపడ్డారు ఓకే ఒక మామ అయితే పింఛని తీసుకొచ్చి ఇచ్చేసింది నాకు విలేజ్ పీపుల్తో నాది ఫుల్ బాండింగ్ ఉంటుంది పర్ మంత్ ఎంత ఇన్కమ్ నువ్వు జనరేట్ చేస్తుండే నాకు ఎవ్రీడే $300 $300 నాకు ఒక్కడికే వస్తాయి అట్లా 8 రోజులు $1,500 ఒక్క రోజుకి వా అంటే నాకు తెలిసి ఆ టైంలోనే ఒక 15 లక్షలు 20 లక్షల వరకు లేదు ఇక్కడ ఏమైనా కష్టాలు పడ్డావా యూఎస్లో ఒక మంచిగా అమెరికా వాడు ఒకటి దోస్తాయిండు చైనా వాడు ఒకటి దోస్తాయిండు ఓకే కానీ చైనా వాడు రోజు కప్పల్ ఫ్రై ఓకే మన ఇక్కడ ఇండియన్ ఆర్టిస్టులు అందరు పెయింటింగ్స్ కొనుక్కొని వెళ్ళి ప్యారిస్లో ఎగ్జిబిషన్ పెడదామని మన ప్లాన్ అయితే నేను అక్కడ ఒక పాలసీ పెట్టినాను ఎవరికన్నా సూసైడ్ అటెంప్ట్స్ గట్టా థాట్స్ వచ్చినాయి అనుకో నాకు మెయిల్ చేయండి jagansai2023@gmail.com అని మెయిల్ ఇచ్చిన యాక్సెస్ ఓకే 1 monthకి ఒకళ్ళు అలా ఇద్దరు మెయిల్ చేస్తుండే నాకు ఏమని అంటే నేను ఇట్లా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా ఓకే ఇక మనం అయితే అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి అట్లాంటి పిల్లలు ఎవరన్నా నీ దగ్గర హెల్ప్ అడుగుతుండేనా అడుగుతుండే అన్న ఓకే వాళ్ళకి పార్ట్ టైం జాబులు సెట్ చేస్తుండే నేను ఎట్లా అంటే అన్ని రెస్టారెంట్కి నేనే ప్రమోషన్ చేస్తుండే అక్కడ యూఎస్ పోయినావు అమ్మకి బాగాలేదని చెప్పేసి వచ్చేసినావు అవును సో నీకు ఇండియాలో బాగుందా యూఎస్లో బాగుందా ఇండియానా అరే అది జస్ట్ చుట్టాలు ఇల్లు ఎన్ని రోజులు ఉంటావు చుట్టాలు ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటే నీ ఇజ్జతే పోతుంది అంతేనా మన ఇల్లు మన దేశం సార్ ఒక దగ్గర ఉన్నాడు గారు మనం అట్లా ఉండాం ఒక దగ్గర ఓకేనా కొంచెం అంట కూర్చుకోవద్దు నువ్వు ఎప్పుడు వచ్చినావు వస్తా ఉండు రైట్ కొట్టు హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్ నేను మీ శివ చౌదరి సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది సో 2 years నుంచి వెయిట్ చేస్తున్నా ఆ పర్సన్ ఎప్పుడు ఇండియాకి వస్తాడా ఎప్పుడు పట్టుకుందామా ఎప్పుడు మీకు ఇంటర్వ్యూ చూపిద్దామని చెప్పేసి అనుకున్నా సో ఆయన ఎవరో కాదో సో మనందరి మామ సో ఆయనే యుఎస్ జగన్ హాయ్ మామ హాయ్ అన్న
నేను ఇంటర్వ్యూ ఎవరికి ఇవ్వద్దు అనుకున్నా, నువ్వు డైరెక్ట్ ఇంటికి గుర్తించి ఇంటర్వ్యూ అడుగుతున్నావు. మరి అంతే మరి, శివ అంటేనే అట్లుంటుంది కదా మరి. మస్తు మంది అడిగిండు, మనకు అంత సీన్ లేదు మన దగ్గర, మనం ఇంటర్వ్యూ తీసుకునే అంత పెద్దోడి కాదు, మనం జుజ్జుబి తర్వాత ముందు ఇద్దామని అనుకున్నా, నువ్వు డైరెక్ట్ ఇంటికి వచ్చి. కాదు, అంత సీన్ లేదని ఎట్లా అనుకుంటావు నువ్వు? చాలా ఇప్పుడు ఏముంది మనకి, మామూలుగా నువ్వు మంచి ఆర్టిస్ట్వి, అంత మంచి పెయింటింగ్స్ ఇస్తావు, జస్ట్ ఇట్లా అంటే కళ్ళు మూసి కళ్ళు తెరవక ముందుకే ఒక పెయింటింగ్ వేసేస్తున్నావు. సో అంత మంచి ఆర్టిస్ట్ ఎవరికి ఉంటుంది ఆ టాలెంట్? ఎవరికి ఉండదు కదా. అది గాడ్ గిఫ్ట్ అన్న, మనం ఎప్పుడు నేర్చుకోలే, ఆ చిన్నప్పటి నుంచి అట్లా వచ్చేసింది అంత ఆర్ట్. అందరు పిల్లలు గేమ్స్ ఎట్లా ఆడతారో అట్లా మా నాన్న మా అమ్మ చిన్నప్పటి నుంచి బాగా ఎంకరేజ్మెంట్ చేసిండు. కాదు, నీ వీడియోలలో సిగ్నేచర్ మూమెంట్ ఒకటి ఉంటుంది కదా, అది చేయవా మరి? బాయ్ నేను విజయ్. అబ్బా ఎంత హుషారు ఉన్నాడు చూసినావా, స్టార్ట్ అయ్యింది ఇప్పుడే. సో రైట్ మామ బాయ్ అంట అంటే అప్పుడే బాయ్ చెప్పేస్తావా? లేదు, స్టైల్ అంతే. ఓకే. సో అంటే యుఎస్ జగన్, అసలు పేరు ఏం పేరు? జగన్ సాయి. జగన్ సాయి. సో జగన్ సాయి రెండు పేర్లు ఎందుకు పెట్టుకున్నావు? యాక్చువల్గా నేను పుట్టేటప్పుడు మా నాయనమ్మేమో పూరి జగన్నాథ్ వెళ్ళింది. ఓకే. మా నానేమో పుట్టపర్తి సాయిబాబు దగ్గరికి వెళ్ళింది. ఓకే. మా నానేమో సాయిబాబు పెడదామని, మా నాయనమ్మ వచ్చేసి పూరి జగన్నాథ్ పెడదామని. ఓకే. ఇక పంతులు తెలివైనోడు ఉన్నాడు, మిక్స్ చేసి జగన్ సాయన్ పెట్టేసిండు. ఆ పంతులు ఇప్పుడు ఉన్నాడా? ఉన్నాడు. కలుస్తాడు అప్పుడప్పుడు? కలుస్తాడు. తెలివి ఉందా మరి? నెంబర్ అయిపోయింది. ఏం లేదు, మన పుట్టిన నక్షత్రం బట్టి ఈ రెండు కలిసినాయని కూడా చెప్తుంది. ఏ నక్షత్రం? ఏ నక్షత్రం అమ్మ మనది? ఇగో పక్క నుంచి నాన్నమ్మ అందించింది, ఏదో కొంచెం మంది అందుకున్నాడు, అది కవర్ చేసిండు, నక్షత్రం మాత్రం చెప్తలేడు. ఏ నక్షత్రం? పోనీ మా అమ్మకు కూడా తెలియదు అంటే. ఓకే, ఏదో ఒక నక్షత్రం అనుకో. ఇక ఏదో నక్షత్రం, ఏదో ఒక నక్షత్రం. కానీ అంటే మంచి నక్షత్రం వేణు, ఎందుకంటే ఇంతమందిని ఆడియన్స్ని అది చేస్తున్నావు కాబట్టి. నీ ఇన్స్టాలో ఒక రీల్ చూసిన చిల్క జోస్యం గురించి. చిల్క జోస్యం గురించి ఆయన చెప్పినట్టే జరిగిందని చెప్పినావు. అవును. సో నిజంగా నువ్వు నమ్ముతావు అవి? నమ్మాను, అస్సలు నమ్మ. ఆడేదన్నా మంచి చెప్పిండు అనుకో తీసుకుంటా, సపోజ్ పెట్టిండు అనుకో అడేగాని లేచిపోతా. ఓకే. ఆడికి పైసలు ఇచ్చేటప్పుడు చెప్తారే మంచి చెప్పరా బై నాకు అని. ఏంటంటే ఎవడేమన్నా మంచి చెప్తే తీసుకుంటా, లేదంటే తీసుకోను. చెప్పిండా నిజంగా నువ్వు చెప్పినట్టు? చెప్పిండు, నువ్వు బయట దేశానికి వెళ్తావు నీకు జనాదరణ వస్తుందని చెప్పిండు. కానీ బయట దేశం పోతాను నీకు ఎప్పటి నుంచో ఉంది కదా? అంటే ట్రావెలింగ్ ఇష్టం అన్న. ఓకే. నేను యుఎస్ని మొత్తం ట్రావెల్ చేసిన, దగ్గర 16 సిటీస్ తిరిగిన. 16 సిటీస్ అంటే డిఫరెంట్ స్టేట్స్లో. ఇప్పుడు ఇండియా రాగానే మళ్ళీ మ్యాక్సిమం అన్ని దేవాలయాలు తిరిగిన. ఓకే. అట్లా నాకేంటంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నా, ఏఎంబి మాల్లో ఆర్ట్ గ్యాలరీ పెడుతున్నా. ఈ రెండు సెటప్ చేసి మళ్ళీ ప్యారిస్ వెళ్తున్నా. ఓకే. మన ఇక్కడ ఇండియన్ ఆర్టిస్టులు అందరు పెయింటింగ్స్ కొనుక్కొని వెళ్ళి ప్యారిస్లో ఎగ్జిబిషన్ పెడదామని మన ప్లాన్. ఓకే. అట్లా మనం ఏంటంటే ఇంటర్నేషనల్గా ఆర్ట్ని బిజినెస్ చేద్దామని మన మెయిన్ గోల్. ఓకే. అంటే జగన్ని చూస్తే అందరూ అంటే మామ మంచోడు, ఎప్పుడు చిల్లు ఉంటాడు, అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. అంటే ఇంత తెలివి ఎక్కడిది, అంటే ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అంటే ద థింగ్ ఏంటంటే మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అన్న. ఓకే. మా నాన్న ఏం చేసినంటే మా అమ్మకి మా నాన్నకి ఎక్కువ ఇంగ్లీష్ గట్ట రాదు, వ్యవసాయ కుటుంబం కాబట్టి. వాళ్ళకి చదువు రాక నన్ను ఏం చేసిండంటే 3rd క్లాస్లోనే హాస్టల్ వేసిండు, అక్కడ బాగా చదువుకుంటాడని. 3rd నుంచి 10th వరకు ప్రజ్ఞా హై స్కూల్ ఒక్కడనే ఉన్నా, ఎవ్వరు లేరు. దాని తర్వాత ఇంటర్ ఏమో YMCA జూనియర్ గవర్నమెంట్ కాలేజ్ హైదరాబాద్ లో. దాని తర్వాత డిగ్రీ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మాదాపూర్. మంచి కాలేజ్ అది ఆర్ట్స్ కి. ఇక దాని తర్వాత కరోనా టైంకి అయిపోయింది నాది, కరోనా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ కొంచెం టైంలో అసలు బయటకు వెళ్ళి చూసొద్దాం. ఓకే. మనం బయట నుంచి పైసలు సంపాదిద్దాం ఏం చేద్దామని లేదు, ఎందుకంటే మనకి వెల్ సెటిల్డ్ కాబట్టి మనకి డబ్బు మీద ఆశ, ఎప్పుడు డబ్బు సంపాదిద్దామని యుఎస్ వెళ్ళాలి. ఇక లక్కీగా యుఎస్ వెళ్ళిపోయినాం. రప్ 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 అని మొత్తం అక్కడ ఆర్ట్ గ్యాలరీస్ గట్రా అన్నీ చూసిన, చిల్ అయినా. ఇక ఒకటేసారి ఇండియాలో ఇట్లా ఏమంటారు, మా అమ్మకు కొంచెం హెల్త్ బాగోలేకపోయి నుండి, ఇక అట్లా అని చెప్పి నేను ఎట్లన్నా గెట్ బ్యాక్ అవుదామని అనుకున్నా. అసలు స్టోరీ మొత్తం ఇట్లా ఇట్లా స్టార్ట్ చేస్తుండు, ఎండ్కి వచ్చేస్తుండు. సో అట్టెట్లా వదిలేస్తాం మేము? అసలు యుఎస్కి ఎందుకు పోవాలనుకున్నాం? యుఎస్కా ఏం లేదన్న, చిల్. ఓకే. అందరు వెళ్తుండు, ఎవ్వడంటే ఆడు వెళ్తుండు. పాన్ పరాగ్ గాడి నుంచి
ఆడు CEO వరకు అక్కడికి వెళ్తున్నా, అక్కడ ఏముంటుంది ఓకే, ఆ లైఫ్ స్టైల్ చూద్దామని వెళ్ళిన. అక్కడ A to Z లైఫ్ స్టైల్ చూసిన, A to Z. అయితే వీసా ప్రాసెస్ గురించి మనం మాట్లాడదాం. సో వీసా ప్రాసెస్ ఎట్లుంటుంది? నాకైతే నేను వెళ్ళిన డైరెక్ట్ వెళ్ళంగానే వావ్ యువర్ ఆర్టిస్ట్ అన్నాడు. యా ఐఎమ్ ఆర్టిస్ట్ అన్న, అంతే ఇచ్చేసిండు వీసా కలాస్. ఇంకేం అడగలే నాకు, ఇంకేం అడగలే. ఓకే, సో అంటే వేరే వాళ్ళు చాలా మందికి రిజెక్ట్ అవుతూ ఉంటుంది మరి స్టూడెంట్స్కి. అవును, ఎందుకు రిజెక్ట్ అవుతుంది మరి? కాన్ఫిడెన్స్ అన్న. ఓకే, ఇప్పుడు నల్లి మూతోడు లెక్క వెళ్ళి ఆడి దగ్గర అడిగినాం అనుకో, అని పెట్టామనుకో, ఆడు అడుగుతా కూర్చొని ఉంటాడు, ఇడు మూత దొంగ మూతలా ఉంది, దొంగ అంటాడు. ఏం లేదన్న పాజిటివిటీ, వెళ్ళగానే మనం ఏం రిలాక్స్గా వస్తే లేకపోతే లేదని వెళ్ళి కాన్ఫిడెన్స్ ఫేస్ చేసినాం అనుకో, చల్ కలాస్ అయిపోతుంది. కాదు, వీసా ఇంటర్వ్యూకి ఫస్ట్ టైం అటెంప్ట్? ఫస్ట్ అటెంప్ట్. ఓకే, నాకు వచ్చినట్టు నేను వెళ్తున్నట్టు ఎవ్వరికి కూడా తెలియదు, అమ్మకి తెలియదు, నాన్నకి తెలియదు, ఏం తెలియదు. ఆ ప్రాసెస్ మొత్తం ఓన్గా చేసేసిన హైదరాబాద్. అంటే ఇంట్లో చెప్పలేవా? చెప్పాలి. వీసా వచ్చిన తర్వాత నాన్నకు ఫోన్ చేసి ఇట్లా వీసా వచ్చింది మనకని, మా నాన్న నమ్మాలి. ఓకే, తర్వాత చూపించిన తర్వాత నమ్మిండు. ఓకే, కాదు నిజంగా ఆ ఒక్క క్వశ్చన్ అడిగిరా? ఒక్క క్వశ్చన్, ఓకే, ఏం అడగాలి. అయితే నువ్వు యూఎస్కి వెళ్ళిన తర్వాత ఒక వీడియో చేసినావు కుర్చీ మీద కూర్చొని ఇట్లా, అమీర్పేట్ అమెరికా. ఒక్కసారి అది మొత్తం చెప్పు ఒకసారి. ఏది అక్కడ నువ్వు ఏమేమి మాట్లాడినావు? అది మామ ఇంగ్లీష్ రాదు, తెలుగు ఒకటే వస్తుంది, ఎవ్వడన్నా అమెరికా రావచ్చు అని చెప్పినాను. ఓకే, నీకు ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీషు ఇళ్ళకన్నా ముందు అంత ఫ్లూయెంట్గా రాదు. ఓకే, ద థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే అందరు అనుకుంటారు అన్ని టెస్టులు రాస్తేనే మనకు వాళ్ళు తీసుకుంటారని, అది కూడా లేదు. డైరెక్ట్ కొన్ని యూనివర్సిటీస్ ఇంగ్లీష్ టెస్ట్ లేకుండా కూడా తీసుకుంటాయి మనల్ని. ఓకే, సో అంటే చాలా మంది స్టూడెంట్స్ నేను అడిగి ఉంటారు నాకు తెలిసి. ఈ వీడియో తర్వాత ఈ వీడియో మొత్తం ట్రెండ్ అయిపోయింది, వైరల్ అయింది. అసలు ఏంది ఇట్లా మాట్లాడి అంత ఈజీ అది అని చెప్పి చాలా మంది మాట్లాడారు. నీకు చాలా మంది కాల్స్ కూడా చేసి తిట్టొచ్చు నాకు తెలిసి. మా కాలేజ్ నుంచి మెయిల్ కూడా వచ్చింది ఇట్లా వీడియో చేసినామని. ఏ కాలేజ్? మాదాపూర్ వెంకటేశ్వర్ నుంచి? లేదు, అక్కడ యూనివర్సిటీ ఆఫ్ డేటన్. ఓకే, ఏమనొచ్చింది? వైరల్ అవుతుంది వీడియో అని. ఓకే, అది కరెక్టే కదా మరి మనకి అని చెప్పిన. ఓకే, అంటే నాకు రాకున్నా, నాకు ఇంగ్లీష్ రాకున్నా కానీ ఏదో ఇచ్చేసిన అని చెప్పిన. ఓకే, అంటే ఇంత జెన్యున్గా ఉంటే ఏం ప్రాబ్లం రాదా? థింగ్ ఏంటంటే మనల్ని మనం అట్లా వెళ్ళిపోతుండే ఎవరు మనకి, మనం ప్రాబ్లం అనుకుంటే ప్రాబ్లం అన్న, ఏదొచ్చినా చిన్న నవ్వుతో డీల్ చేసేస్తాం, మనకేముండదు ప్రాబ్లం. ఓకే, నాకైతే ఏముండదు. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా అక్కడ ఒక గ్యాంగ్ని తయారు చేసుకుంటాను నేను. ఆ యూనివర్సిటీకి వెళ్ళంగానే మొత్తం స్టాఫ్ కాడి నుంచి టీచర్స్ కాడి నుంచి అందరు మనల్ని గ్యాంగ్ చేసుకొని ఆ గ్యాంగ్లో నేను ఉంటా. అయితే ఇప్పుడు యూఎస్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో చెప్పినావు కదా వీసా వచ్చిందని, సో వెళ్ళిపోతుందంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఉండే వద్దన్నారా లేకుంటే వెళ్ళు అని? మా ఇంట్లో వాళ్ళకన్నా మా ఊరు వాళ్ళు చాలా బాధపడ్డారు. ఓకే, అరే ఉన్నావు నువ్వు హైదరాబాద్ నుంచి రాగానే అందరినీ హగ్ చేసుకుంటావు, అంత ఒక మామ అయితే పింఛని తీసుకొచ్చి ఇచ్చేసింది నాకు. ఓకే, అంత బాండింగ్ ఉంటుంది విలేజ్ పీపుల్తో, నాది ఫుల్ బాండింగ్ ఉంటుంది. అవును, అంటే విలేజ్ లో వరుసలు బాబాయిలు మామలు అత్తలు అని ఇట్లా పిలుచుకుంటారు, మస్తు బాండింగ్ ఉంటుంది. మా విలేజ్ వాళ్ళందరూ కొంచెం ఇది అయిపోయిండు. ఇక ఆబ్వియస్లీ మా నాయనమ్మకైతే ఇంకా కళ్ళల్లో నుంచి ఫుల్ నీళ్ళు డ్రాప్స్ అయినాయి. ఓకే, మస్తు. అంతేగాని వాళ్ళందరికి కూడా చెప్పిన ఎక్కువ రోజులు వెళ్తేనే మనం వెళ్తేనే 4 తెలుస్తాయి, మనం ఇంకొక మెట్టు ఎదిగినట్టుంటే అని చెప్పిన అట్లా. ఓకే, సో అంటే యూఎస్కి వెళ్ళంగానే సో ఎక్కడికి వెళ్ళినావు ఫస్ట్? అంటే అక్కడ ఎవరైనా పరిచయం ఉన్నారా లేకుంటే ఎట్లా? మనకి ఎవరు పరిచయం లేకపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవరు అవసరం లేదు. ఓకే, అండ్ ఎక్కడికి వెళ్ళినా డైరెక్ట్ ఒక్కడిని వెళ్ళిపోతా. ఇప్పుడు కొండ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి కూర్చొని ఆలోచిస్తే ఎట్లా కాదు, కానీ డైరెక్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోదామని డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో దిగినా. ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ పక్కన అడిగిన ఇట్లా మా యూనివర్సిటీ ఇక్కడ ఉంది, క్యాబ్ బుక్ చేసుకోవాలంటే నా దగ్గర హ్యాండ్ క్యాష్ ఉండి, అప్పటికి నా దగ్గర ఏటీఎం అక్కడ అంతా హ్యాండ్ క్యాష్ ఆన్లైన్ ఉంటుంది. ఆ పక్కనోడికి ఒక డబ్బులు ఇచ్చేసి $100 ఆడిని బుక్ చేయమని అమెరికా వాడిని. ఆడు మా యూనివర్సిటీ క్యాబ్ బుక్ చేసిండు. ఓకే, ఇక అక్కడికి వెళ్ళంగానే మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు గట్టి వచ్చి రిసీవ్ చేసుకున్నారు. ఓకే, సో అక్కడ ఏమైనా కష్టాలు పడ్డావా యూఎస్లో స్టార్టింగ్లో? స్టార్టింగ్లో అస్సలు లేదన్న. ఓకే, ఒక మంచిగా అమెరికా వాడు ఒకటి దోస్త్ అయిండు,
చైనా వాడు ఒకడు దోస్తాయిండు. ఓకే. చాలా మంది ఇక ఫ్రెండ్లీగా మూవ్ అయిపోయింది. కాదు వాళ్ళు మోసం చేయలేరా చైనా వాడు యూఎస్ వాడు? లేదు. లేదా? లేదు లేదు. మరి ఇప్పుడు మన ఇండియాని మోసం చేస్తారు కదా వాళ్ళిద్దరు కలిసి. మరి ఇదేమో కానీ అంటే నార్మల్ ప్రజలు మోసం చేస్తారు, వాళ్ళ పొలిటీషియన్లు మోసం చేస్తుండు మనల్ని. అవును. ఆడు పాపం. కానీ చైనా వాడు రోజు కప్పల్ ఫ్రై. కప్పల్ ఫ్రై? ఓకే. కప్పల్ ఫ్రై వాడికి ఇష్టం అంటది. ఓకే. మరి నువ్వు టేస్ట్ చూసినా? లేదన్న, అంత చెప్పు. లేదు. ఓకే. అంత సాహసం చేయలేదు. తినమని అడగలేదా? పెడుతుండే, చికెన్ తెస్తే పెడుతుండే నాకు. ఓకే. చికెన్ తెస్తే పెడుతుండే, లేదంటే లేదు. కానీ మస్తు క్యాజువల్గా చిల్ ఉంటారు అన్న వాళ్ళు. పొద్దున్నంత ఉంటారు, రాత్రి సైక్ అయిపోతారు కళ్ళు. ఎందుకు అంటే ఇప్పుడు మనకేంటంటే చిల్ అవ్వడానికి చాలా ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. అవును. మూవీస్, పాలిటిక్స్, ఇక్కడ అమ్మ నాన్న అన్ని. అవును. ఆడికి ఈవినింగ్ అయిపోతే మొత్తం బ్లాక్ అయిపోతుంది, వెళ్ళాలా పబ్కి వెళ్ళాలా, ఆడి పబ్లో డిచ్ అవుతాడు, డిచ్ అయిన తర్వాత బయటకు వస్తే స్మాష్. ఓకే. ఒకసారి ఇట్లానే అవుట్డోర్ పెట్టుకొని డ్రాయింగ్ వేసుకుంటా ఉన్నా, నల్లలు రప్పని వచ్చేసిండు, వాళ్ళ దగ్గర పెద్ద గన్లు ఉన్నాయి. ఏమవుతుంది అనుకుని ఇట్లా వాళ్ళు అన్నారు, వాళ్ళు వచ్చేసి వావ్ యువర్ ఆర్టిస్ట్, నేను బొమ్మ వేస్తున్నా కదా, అప్రిషియేట్ చేసి వెళ్ళిపోయిండు. ఓకే. ఏమనలే నిన్ను? ఏమనలే. ఓకే. భయం అనిపించిందా నీకు ఫస్ట్ రాగానే? ఒకటేసారి హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపించింది. కానీ యూఎస్లో చాలా మంది స్టూడెంట్స్ని ఇట్లా చంపడం అవి ఇవి జరుగుతూ ఉన్నాయి కదా. సో అట్లాంటి ఇప్పుడు నువ్వు యూఎస్లో ఉన్నప్పుడు కూడా జరిగినాయి చాలా. జరిగినాయి. సో అట్లా జరిగినప్పుడు మన తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గరికి గ్యాదర్ అయిపోయి వాళ్ళను అంటే ఏదైనా హెల్ప్ చేస్తారా లేకుంటే ఎట్లుంటుంది యూఎస్లో? యూఎస్లో అంటే చాలా హెల్ప్ చేస్తారన్న. ఓకే. అక్కడ తెలుగు కమ్యూనిటీ మనదే, ఎక్కడంటే అక్కడ తెలుగు కమ్యూనిటీ. మెయిన్గా వచ్చేసి చాలామంది మనల్ని సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఏ ప్రాబ్లం వచ్చినా సరే అన్నలు, యూనివర్సిటీకి ఒకళ్ళు, మాకు యూనివర్సిటీకి ఇండియన్ ప్రెసిడెంట్ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు. ఓకే. ఇక వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు, దగ్గరలో ఉన్న గ్రూప్స్ పెట్టేస్తారు అట్లా. ఓకే. ప్లస్ టెంపుల్స్ ఉంటాయి కదా, ప్రతి టెంపుల్లో మన ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఓకే. అన్ని ఫ్లెక్సిబుల్. సో యూఎస్లో నువ్వు వెళ్ళిన టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి? నేను అట్లాంటాలో ఒక యూనివర్సిటీ ఆఫ్ డేటన్ పేరు చెప్పే ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్న, మా యూనివర్సిటీ పేరు చెప్పి, అది మంచిగా ఉంటుంది. అట్లాంటాలో ఇంకో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళినా చాలా బాగుంటుంది. అట్లా ఎక్కడ ఇక కామన్ అన్న టెంపుల్స్ మన ఇండియా లాగానే ప్రతి మెయిన్ డిస్ట్రిక్ట్లో టెంపుల్ ఉంటుంది. అంటే ఒక్కో డిస్ట్రిక్ట్లో ఒక్కో టెంపుల్ ఉంటుంది, మన వాళ్ళే కట్టేస్తారు అంతే. సో యూఎస్లో నీకు మంచి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరు? మంచి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు వచ్చేసి శ్యామ్ అని ఒక అమ్మాయి. ఓకే. అమ్మాయి పేరు శ్యామ్. ఫస్ట్ అమ్మాయి పేరు చెప్పేసిన. మళ్ళీ జాన్సన్ అని అమ్మాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ జాన్సన్. ఇద్దరు చాలా కలిసి ఉంటారు. ఓకే. ఇంకా కామెడీ కాకపోతే వాళ్ళిద్దరు లవర్స్, వాళ్ళిద్దరు మంచిగా కలిసి ఉంటారు, ఎట్లా ఉంటారు మరి? అంతే, మనల్ని యాడ్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే. మేము ముగ్గురమే ఎటర్ని వెళ్ళడం కానీ చేయడం కానీ, ఇద్దరు అమెరికన్స్. సో వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. మంచి ఫ్రెండ్స్. మన తెలుగులో ఎవరు పరిచయం అయ్యారు అక్కడ? ఇక మన తెలుగు వాళ్ళు నాన్ స్టాప్ అన్న మామ అని మా ఇంటి నిండానే ఉంటుండే జనం. ఓకే. రామ అన్న అని అక్కడ యూనివర్సిటీ ఆఫ్ డేటన్లో ప్రెసిడెంట్ చేసిండు. ఓకే. రామ అన్న అతను ఒక లీడర్ లాగా అక్కడ. అన్నకు నేనంటే ఇష్టం, అట్లా మేమిద్దరం కలిపి మంచి మజాలు ఉంటుండే. అన్నకు ఓనిల్ ఉంది అక్కడ. ఓకే. స్టూడెంట్స్కి ఎప్పుడు ఏమి ఇబ్బంది వచ్చినా ఏదన్నా సరే అన్నలు ఇంటికి వచ్చేసేవారు. ఓకే. నేను సెకండ్ పర్సన్ కింద చూసుకుంటా ఉండేవాడిని. ఓకే. సో అట్లా ఏమైనా ఇబ్బందులు వచ్చినా నువ్వు చూసుకున్నావు అక్కడ? ఓకే. ఏం లేదు అన్న, అక్కడ ఏంటంటే లోన్లీనెస్ అందరికి, ఎక్కువ మందికి పేరెంట్స్ వదిలి విలేజ్ వదిలి వస్తారు కదా, వాళ్ళకి ఒక జోష్ రావాలా. కొందరు ఏంటంటే డిప్రెస్ అయిన స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చేసేవారు, జేర్మమ్మ ఒక గంట నీతో స్పెండ్ చేస్తా అని. ఇంకా చిల్ అయిపోతారు, ఇంకా వాళ్ళకి ఏంటంటే ఒక వైబ్. జగన్మామ అని ఒక గంట స్పెండ్ చేసి, డేటన్లో అయితే బర్త్డే పార్టీస్కి అన్నిటికీ మనం 100% వెళ్ళాల్సింది. ఓకే. అయితే నీ వీడియోలో ఒకటి ఫుడ్ తినేటప్పుడు ఒకటి చేసినావు, అది చూస్తే నాకు ఎందుకో బాధ అనిపించింది. ఏదంటే ఉప్పు ఎక్కువైంది, 2 గుడ్లు వేసుకొని దాన్ని కలిపినా అని చెప్పి తినేటప్పుడు మళ్ళీ ఉప్పు ఎక్కువనే ఉంది, ఇక ఏదో ఒకటి తినాలి, ఆకలిస్తుంది అని అన్నావు. అవునవును. సో అంటే నీ కుకింగ్ ఫస్ట్ నుంచే వచ్చా లేకుంటే అక్కడికి వెళ్ళాక నేర్చుకున్నావా? కుకింగ్ నేనే ఇక్కడి నుంచే వచ్చు, కానీ మనకు వచ్చేసి కుకింగ్ ఒక్కడిద్దరి కంటే కష్టం. 10 మందికి అయితే చేస్తా.
ఇది కామెడీ కాకపోతే ఒక్కళ్ళకి ఇద్దరు కొండలకి రాదంటే 10 మందికి ఇస్తా. ఒకళ్ళిద్దరికి చేయబుద్ధి కాదు నాకు. కాదు, ఒక్కళ్ళకి ఇద్దరికి చేయబుద్ధి కాకపోవడం ఏంది? క్వాంటిటీయే ఉంటా. ఓకే, ఎక్కువనే వండుతావు. ఎక్కువనే వండి మామూలుగా హైదరాబాద్లో ఉన్నా సరే 10 మందికి వండి మిగతాది ఎవరికన్నా ఇచ్చేస్తా. ఓకే, మనకు ఆ స్టైల్ ఒకటే అలవాటు. సో అంటే ఏమేమి కర్రీస్ వండుతుండేను వాడ? అన్నీ నీ అమ్మ ఏది దొరుకుతుంది, కానీ ఎక్కువ చికెన్, మటన్, కోడిగుడ్లు. ఓకే, మరి నాకు ఎప్పుడు నువ్వు పప్పు, ఎగ్ ఫ్రై, ఆలు ఫ్రై అన్నట్టు వీడియోలలో చెప్పినావు. అవును, అవి కూడా ఫ్రిడ్జ్లో చికెన్ మటన్ లేనప్పుడు అయ్యి. ఓకే, అక్కడ అంతా ఫ్రోజన్. సో ఎట్లుంటాయి ఆడ రేట్స్? ఎట్లుంటాయి రేట్సా? అన్ని వెజిటేబుల్స్ ఉంటాయా? వంకాయ, దొండకాయ అవన్నీ అన్నీ ఉంటాయి అన్న. అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. ఓకే, అయితే యాక్చువల్గా పక్కన మెక్సికో అని ఒక యుఎస్ పక్కన ఒక దేశం ఉంటుంది మెక్సికో. మన ఇండియన్ సీడ్స్ ఉంటాయి కదా, ఓకే, ఏదైతే ఇత్తనాలు, బెండకాయ ఇత్తనాలు, వంకాయ ఇత్తనాలు అన్ని అమెరికా పక్క దేశంలో పండిస్తారు మన ఇత్తనాలు పట్టుకెళ్ళి. ఓకే, అక్కడ నుంచి యుఎస్ వచ్చేస్తాయి. యుఎస్లో పండియరా? యుఎస్లో కొన్ని స్టేట్స్లో పండిస్తాడు, కాలిఫోర్నియా అట్లాంటి కొన్ని స్టేట్స్లో వెదర్ బాగుంటుంది, అక్కడ పండిస్తారు. ఓకే, కానీ కొంచెం యుఎస్లో ఏంటంటే మనకి ఇక్కడ సీజన్ వైస్ మారుతుంది కదా వెదర్. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం. అక్కడ అట్లుండదు. ఈరోజు వర్షాకాలం, రేపు ఎండాకాలం. ఓకే, దాని తర్వాత అట్లా రోజుకే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో కూరగాయలు ఎట్లుంటాయి రేట్లు? కూరగాయలు ఇక్కడ ఉన్న దానికన్నా 5 టైమ్స్ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ 10 రూపీస్ ఉంటుంది, 50 ఉంటుంది అంతే. 5 టైమ్స్ ఉంటుంది. ఓకే, ఏదన్నా 5 టైమ్స్ ఉంటుంది అన్న. అన్నీ ఈక్వల్ టు 5 టైమ్స్ ఎక్స్ట్రా ఉంటాయి. ఓకే, ఎప్పుడైనా నువ్వు ఇట్లానే అంటే ఏదైనా మాల్కి కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా కొనడానికి వెళ్ళినప్పుడు, సో అంటే దాని రేట్ చూసి ఆశ్చర్యపోయింది ఏదన్నా ఉందా? షాక్ అయింది? అద్దాలు $450 ఉండే, రేబాన్ అద్దాలు $450. ఓకే, దాన్ని చూడగానే కొనేయాలనిపించింది, కొనేసిన. ఏది దగ్గర దగ్గర $450, 40,000 దగ్గర. ఓకే, అది వచ్చేసి ఎట్లుంటుంది అంటే అని మనం డ్రాయింగ్ వేస్తాం కదా, కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, అది క్లియర్గా కనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి ఎండ టైంలో బ్లాక్ అయిపోద్ది, మళ్ళీ నార్మల్ టైంలో వైట్ అయిపోద్ది. ఓకే, చీకటి ఉంది అనుకో వైట్ అయిపోద్ది. అట్లా మంచిగా ఉండేది. ఓకే, అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర నుంచి ఏమైనా మనీ పంపిస్తుండేనా లేకుంటే ఎట్లా? లేదు, మొత్తం అక్కడే ఇన్కమ్ జనరేట్ చేసుకున్నా. ఓకే, సో అంటే పర్ మంత్ ఎంత ఇన్కమ్ నువ్వు జనరేట్ చేస్తుండే? నాకు ఒక ఎవ్రీడే వచ్చేసి అంటే ఎవ్రీడే $300 నాకు ఒక్కడికే వస్తాయి అట్లా. ఓకే, ఎందుకంటే నేను మన $100 నుంచి స్టార్ట్ ఆర్ట్ ప్రైజ్. ఓకే, $100 నుంచి $800 వరకు ప్రైజ్. ఓకే, ఈచ్ డే $250 నుంచి $500 మధ్యలో నాది ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకే, అంటే అంతమంది తీసుకుంటున్నానా కస్టమర్స్? నేను అన్న 6 months ముందే ఆర్డర్స్ ఫుల్. ఇప్పుడు ఇక్కడుండి యూఎస్లో ఉన్న ఆర్డర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఆర్డర్స్ ఇస్తున్నారు. ప్లస్ నేను చాలా ఇంకొక 25% యూఎస్సి చేయలేకపోయినా. ఓకే, రిజెక్ట్ చేసిన. ఇంకొక 25% ఆర్డర్స్ ఆల్రెడీ నేను డబ్బులు తీసేసుకున్న వాళ్ళకి ఇంకా 20% చేసి ఇవ్వాలి. కాదు, ఇంతగానం డబ్బు వస్తున్నప్పుడు నువ్వు చేయొచ్చు కదా, ఎందుకు చేస్తా? అదేదో పెయింటింగ్ నాకు నేర్పే రాదు, నేను నమ్మకుండా. ఇది ఎట్లంటే అన్న, నాకు నేర్పించిన గురువే ఉన్నాడు. ఓకే, ఆ గురువు దగ్గర ఆర్ట్సే కొంటాలి. అరే నాకన్నా బాగేస్తాడు రా భయ్యాడు, నాకు నేర్పించిన ఆయన దగ్గర కొనంటే ఆయన దగ్గర కొంటాలి. ఓకే, నీ దగ్గరనే కొంటారు. అలా జస్ట్ ఆ సైన్కి వాల్యూ అంతే. ఓకే, ఆర్ట్ కన్నా ఆర్టిస్ట్కి వాల్యూ. ఓకే, ఆర్ట్దేముండదు, ఆర్టిస్ట్. ఇప్పుడు నీ ఎట్లా అంటే అన్న, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఆర్ట్ కన్నా ఆర్టిస్ట్కి వాల్యూ అన్నావు. అవును, అవునా? సో మీ గురువుకి ఎందుకు ఆ వాల్యూ లేదు, నీకెందుకు ఆ వాల్యూ ఉంది? మా గురువుకి వాల్యూ లేదంటలే నేను. ఓకే, వీడు నా కస్టమర్. ఓకే, వీడికి నేనంటే ఇష్టం. ఓకే, నా గురువు ఇష్టం లేదు కదా, మా గురువుది బేస్ వేరే ఉంటుంది. ఓకే, అట్లా. సో ఇప్పుడు నేను వెనకాల ఒక పెయింటింగ్ అనిపిస్తుంది. అవును, పికాక్ది. అవునవును. సో అది ఎక్కడ చూసి చేసినావు, లేకుండా నీ ఇమాజినేషన్? అది ఇమాజినేషన్ అన్న. ఓకే, ఒక 2 పికాక్స్ ఎగిరితే ప్లస్ డిఫరెంట్ కలర్స్. ఓకే, మనం చూడం కదా అన్న ఇట్లాంటి కలర్స్. అవును, అలా డిఫరెంట్ ఉండాలని అట్లా. ఇది వచ్చేసి మనం జస్ట్ 4 hours రఫ్ ఫాస్ట్ స్ట్రోక్ చేసేసిన. ఓకే, ఇది 4 గంటల్లో అయిపోయింది. ఇప్పుడు దీన్నే మళ్ళీ యాస్టిస్ కాపీ చేయాలంటే ఇంపాసిబుల్. ఓకే, అది టైం ఎక్కువ తినేస్తుంది. ఓకే,
ఎప్పుడైనా కాపీ చేయడానికి టైం ఎక్కువ తింటుంది అన్న. ఎందుకంటే అక్కడ చూసి ఇక్కడ వేయాలి, ఇక్కడ చూసి ఇక్కడ వేయాలంటే మళ్ళీ తప్పు పోతాయి కదా కాపీ చేస్తే. అవును అవును. ఇది అనుకో తప్పు గిప్పు ఉండదు. ఒకవేళ అది యుఎస్ వాళ్ళకి అమ్మాలంటే ఎన్ని డాలర్లకు అమ్ముతావు? ఇదన్నా చూస్తా మంచిగా, అది ప్లేస్ బట్టి. ఓకే. అది మంచి ప్రీమియం ప్లేస్ ఉందనుకో, దాంట్లో ఏదైతే టాప్ పెయింటింగ్ ఉంటుందో దాని రేట్ పెట్టేస్తా. ఓకే. అంటే ఆ సేల్ కాకపోయినా పర్లేదు, దాన్ని అట్లా మోడల్ చూపించి వేరే బిజినెస్ చేస్తా. ఓకే అట్లా. సో ఎక్కువ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉన్నాను అక్కడ? 1.5 year. 1.5 year. 1.5 year ఉన్నావు యుఎస్లో. ఏ మంత్లో, ఎప్పుడు, ఏ టైంలో ఎక్కువ నువ్వు ఇన్కమ్ జనరేట్ చేసినావు? రాకెట్ టైంలో అన్న అబ్బారే అక్క అసలు $1,500 పర్ డే. 8 రోజులు. ఓకే. రాకీ టైంలో పర్ డే $1,500. నమ్మరప్పరప్పరప్పరప్ప. నేను ఆర్ట్ క్లాసెస్ కూడా చెప్తుండే. 8 రోజులు $1,500 ఒక్క రోజుకి. వా, అంటే నాకు తెలిసి ఆ టైంలోనే ఒక 15 లక్షలు 20 లక్షల వరకు. లేదు 15 లక్షలు 13 లక్షలు అనుకో, కరెక్ట్ 8 రోజులలో. ఓకే. దప్పరప్ప. సో ఇంటి దగ్గర నుంచి ఏం ఆశించకపోతుండే? అక్కడ నుంచి ఇంటికి పంపిస్తుండేనా? పంపించకపోతుండే. ఓకే. ఒక 10 లక్షలు పంపించిన. ఓకే. అంటే మొత్తం 1.5 yearలో 1.5 yearలో 10 లక్షలు పంపించిన. ఒక 30 లక్షలు నేను సపరేట్ పెట్టుకున్న సేవింగ్స్ కింద. అక్కడ ఉండడానికి నేను ఒక 30 లక్షలు అయినాయి. ఓకే. ఫీజెస్ అన్ని, రొటేషన్ అదంతా అట్లా. కానీ యుఎస్కి వెళ్ళిన వాళ్ళు నీ అంత చిల్లుండరు. సో చెప్తా, నీ అంత చిల్లుండరు. అక్కడ వాళ్ళ చదువులు ఒక భాగం అవుతుంది. మళ్ళీ వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేయడం, అంటే పెట్రోల్ బంక్లో కానీ, ఈ షాపింగ్ మాల్లో కానీ, ఏదో రెస్టారెంట్లో కానీ ఏదో ఒక జాబ్ చేసి పార్ట్ టైం చేసి చదువుకుంటారు. అవునా? సో నీకున్న అదృష్టం ఎవరికి లేదు అన్న. రిక్షాలో ఆడు అన్ని సంచిలేసుకెళ్తాడు. అవును. ఆడికి కార్లు వెళ్ళేవాడికి డిఫరెన్స్ లేదా? అవును. మన స్మార్ట్ వర్క్ కదా అన్న. ఓకే. మన ఎంత స్మార్ట్ వర్క్ మనకు దేవుడి. నేను ఆర్ట్ లేకపోతే నేను కూడా మా నార్మల్ లెక్కనే ఉంటుండే. నేను కూడా బగన్లు దోముతుండే, నేను కూడా బూజులు తకెళ్ళవలసి వస్తుండే. అవన్నీ చేసినప్పుడు నా కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతుంది. ఈరోజు నా కాలం మీద నేను ఉంచున్నా కాబట్టి ఆ కాన్ఫిడెన్స్, లేదంటే ఏం లేదన్న. ఓకే. అంతే. కానీ వాళ్ళకి కూడా ఒక టైం వస్తుంది, పని చేసుకొని వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేసినప్పుడు రప్పని వాళ్ళు కూడా ఇది అయిపోతారు. సో నువ్వు ఉంటున్న ఇల్లుకి ₹1,00,000? 1,20,000 రెంట్. 1,20,000. 1,20,000. ఓకే. అంటే నెలకు ఒక 5 లక్షలు సంపాదిస్తే నా రెంట్కు, ఇంటికి పంపించడానికి, నువ్వు తినడానికి, నువ్వు ఖర్చు చేయడానికి ఇవన్నీ 5 లక్షలు అవుతాయి. అంతే. ఓకే. సో నువ్వున్న పర్సన్కి ఇంకో మన తెలుగు పర్సన్ ఉన్న దానికి నువ్వు నెలకు 5 లక్షలు ఖర్చు పెడుతున్నావు. ఈ పర్సన్ ఎంత ఖర్చు పెడతాడు? సగంలో సగం ఖర్చు పెడతాడు. 2 లక్షలు కూడా ఖర్చు పెట్టాడు నాకు తెలిసి, పాపం ఆయనకున్న ఇబ్బందులకి. అవునవును, కరెక్ట్. అవునా? అంటే నా స్టైల్ ఏంటంటే నేను ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళిన. ఓకే. టైం దొరికిందా రైట్, ఆర్ట్ వేసుకుంటుండే, ఫైనాన్స్ మేనేజ్ చేయడానికి కొత్త ప్లేస్కి వెళ్ళిపోతుండే, చిల్ అయిపోతుండే. అట్లా చిల్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ చిల్ మూమెంట్స్ నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో పెట్టేసిన. రోజు 10 వీడియోలు పెడుతుండే. ఎందుకంటే నేను 10 జాగాలకు వెళ్తుండే కదా. అవును. మజా, అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. అయితే నువ్వు వీడియోలల్లో ఇగో ఈ రోజు నా కొత్త ఫ్రెండ్ వీడియో అని చెప్పేసి ఒకసారి తెల్లోని, ఒకసారి నల్లోని, ఎవరిని ఒకరిని చూపిస్తుండే. సో అంటే వాళ్ళని ఏమని పిలుస్తుండే నువ్వు? రండి మనం వీడియో చేద్దాం అంటుండేనా, లేకుంటే ఎట్లా? అట్లేం లేదు, డైరెక్ట్ గుంజేసుకుంటుండే ఎవరు నచ్చాడు. కాదు, అట్లా ఇప్పుడు ఈడ మన దగ్గర అయితే ఎవరన్నా పిలిస్తే వాళ్ళు సీరియస్ అవుతారు. అవును. అక్కడ సీరియస్ గారా? అట్లా కాదు, మన వైబ్. ఓకే. నల్లి మూతి పెట్టి పిలిచినాం అనుకో, వీడు దొంగ జేబులకి డబ్బులు కొట్టేసేటోడు లెక్క అని వెళ్ళిపోతాడు. నేనంటే ఒక హ్యాపీరింగ్ తెలుతా. ఫస్ట్ హాయ్ అని చెప్తా, ముందు రోజే హాయ్ అని చెప్తా, ఆడు రెండో రోజే అని చెప్పేస్తా. ఓకే. ప్లస్ చాక్లెట్లు పెట్టుకుంటుండే జేబులా. ఓకే. మంచిగా ఎప్పుడు గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తూ ఉంటుండే. ఓకే. మరి మాకే చాక్లెట్ నీకేమన్నా మన ఊరు మన ఇంటికి వచ్చినావు, ఇగో నీకు సాల్వా కప్పాలా, నీ అమ్మ చాక్లెట్లు పిల్లలు కాదు, తర్వాత ఇది ఒకసారి కప్పేద్దాం, ఏం కాదు. నువ్వు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినావు కాదు, ఇంటర్వ్యూ మధ్యలో నేను ఏదో చాక్లెట్ అడిగితే అవి చాక్లెట్లు పిల్లలకి కాదు. కాదు చాక్లెట్ చాక్లెట్లా? చాక్లెట్ కాదు, నువ్వు మొత్తం ఇట్లా టెన్షన్ పెడితే నేను క్వశ్చన్లన్నీ మర్చిపోతే ఎట్లా? ఏం మర్చిపో కాదు, ఇప్పుడు నీకు ఏదైనా చేయాలనిపిస్తే చేసేస్తావా? అంతే, రప్పని యాక్షన్ మైండ్లోకి వచ్చిందా చేసేస్తా.
ఓకే. తప్పైనా ఒప్పైనా రప్పని చేసేస్తా. ఒకవేళ తప్పు చేసినా అనుకో ఇక రిగ్రెట్ ఫీల్ అయ్యి నెక్స్ట్ టైం చేయకుండా చూసుకుంటా. ఓకే. సో యూఎస్లో నిన్ను ఎవరన్నా మోసం చేసిరా? లేదన్న, ఎవ్వరు మోసం చేయలే. నువ్వు కొన్ని రోజులు ఎందుకో బాధపడ్డావంట. అది గుజరాత్ అమ్మాయి ఉండే, ఒక అమ్మాయి నిన్న ఎవ్రీ మంత్ మా గవర్నమెంట్ స్కూల్కి $100 వేస్తుండే డిబ్బీ. అవును అవును అవును. అట్లా 8 నెలలు వేసిన ఆ డిబ్బీలో. ఆ డిబ్బీ ఎత్తుకెళ్ళిపోయింది గుజరాత్ అమ్మాయి. ఓకే. అప్పుడు మస్తు బాధ అనిపించింది. అయితే వేరే మా ఫ్రెండ్స్ అందరూ ఆ $800 నేను ఇస్తాను వాళ్ళందరూ ఇచ్చారు. ఓకే. కానీ అమ్మాయి దొరికిందా? గుజరాత్ అమ్మాయి ఉంది. ఏదో గుజరాతీలో మంచి టాలెంటెడ్ పర్సన్స్ బిజినెస్ మైండ్ ఉంటుంది అంటారు. ఏ బిజినెస్ మైండ్? కానీ మిగతా $800 ఇచ్చింది కూడా గుజరాత్ వాళ్ళే కదా. ఓకే. అది అర్థం చేసుకోవాలా. అమ్మాయి అట్లనే, అమ్మాయిని ఏమనకు నువ్వు, ఇక మేము అందరం కలిపేద్దామని పెట్టిండు. ఓకే. అమ్మాయి తర్వాత కనిపించిందా నీకు? మాట్లాడుతుంది అని అడిగినావా? మరి అడిగినావా? తుక్కు ఇట్లా ఏది ఒకటి నువ్వు ఏదో కొన్నప్పుడు చూపించినావు, ఇగో ఇది డిబ్బి కొన్నారు అందరం ముందే అన్నావు. ఓకే. సో తిడితే ఏమన్నది మరి? ఆమెకు అలవాటే, దొంగకి అలవాటే కదా తిట్లు. నువ్వు తిట్టేసినా అంతే, దొంగకి అలవాటే కదా తిట్లు. ఓకే. అయితే నువ్వు అన్నావు కదా లాస్ట్లో బాధపడ్డావు అని. ఏం లేదు, అమ్మకి మంచిగా లేదు, మనం ఉన్నదే పేరెంట్స్ కి సర్వ్ చేస్తాయి, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లేదు. అమ్మకి బాగోలేదు అన్నప్పుడు నాకు ఒకటేసారి నేను స్క్వీజ్ అయిపోయినా. ఓకే. అంటే నేను లేక అమ్మకి కాలు చెయ్య 2 వీక్ అయిపోయినాయి, నడవరాకుండా ఇబ్బంది అయింది. అన్ని బంద్ చేసుకొని రప్పని వచ్చేసిన ఇన్స్టెంట్. అదే నేను అనుకున్నా, అంటే సడన్ గా ఇండియాకి వచ్చేసింది. 4 లక్షల ఫ్లైట్ టికెట్ ఇన్స్టెంట్ బుక్ చేసుకొని వచ్చేసిన. ఓకే. బుక్ చేసుకొని రాగానే అమ్మని ఇప్పటి వరకు టేక్ కేర్ చేసి సెట్ చేసిన. అన్ని అమ్మకి తగ్గాలని చెప్పి ఉన్న గుళ్ళన్నీ తిరిగేసిన, ఇండియాలో గుళ్ళు. ఓకే. అంటే ద థింగ్ ఏంటంటే ఇంటికాడ ఉండి అమ్మని చూసి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఈ బాధ పోవాలంటే జర్నీ చేద్దాం, దేవుడి మీద నమ్మకంతో కాదు, రిఫ్రెష్ మైండ్ గురించి. అమ్మని తీసుకొని తిరుపతి వెళ్ళిన, ఫ్యామిలీని తీసుకొని తిరుపతి వెళ్ళిన, అన్ని వైబ్ మొత్తం మార్చేసిన. వచ్చిన తర్వాత వైబ్ అంతా మార్చేసిన, అంతే. అమ్మ గురించి ఒక చిన్న బాధ తప్ప మనకు ఇంకేం బాధ లేదు. సో అమ్మకి బాగాలేదని ఎవరు ఫోన్ చేసి? నాన్న ఫోన్ చేసిందా? నాకు అమ్మకి బాగాలేదని ఇక్కడికి వచ్చే వరకు తెలియదు ఇంత సీరియస్ సిచ్యువేషన్ ఉందని. కానీ కన్వర్జేషన్లో అమ్మ అమ్మ నాన్న మాట్లాడేటప్పుడు హింట్ వచ్చింది నాకు. ఓకే. తర్వాత అక్కడ పిన్నాలని ఫ్రెండ్స్ని కనుక్కున్నా, ఓకే ఇట్లా సిచ్యువేషన్ ఉందని వచ్చేసిన, అంతే. ఓకే. అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, యూఎస్ పోయినావు, అమ్మకి బాగాలేదని చెప్పేసి వచ్చేసినావు. అవును. సో నీకు ఇండియాలో బాగుందా, యూఎస్లో బాగుందా? ఇండియా అన్న. ఇండియానా? అరే అది జస్ట్ చుట్టాలు ఇల్లు. ఎన్ని రోజులు ఉంటావు చుట్టాలు ఇంట్లో? ఎక్కువ రోజులు ఉంటే నీ ఇజ్జతే పోతుంది. అంతేనా? మన ఇల్లు మన దేశం. కానీ ఎప్పుడైనా నువ్వు ఇండియాకి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా అంటే గిల్టీగా ఫీల్ అయినావా? ఎందుకంటే అబ్బా యూఎస్లో ఉంటే ఇన్ని $డాలర్లు వస్తుండే, ఇప్పుడు ఇండియాకి వచ్చినాక ఏం వస్తలే అని. ఈ రోజు వెళ్ళచ్చు యూఎస్. నేను ఈరోజు నాది 2028 వరకు ఉంది. ఓకే. వీసా వ్యాలిడిటీ. ఇన్స్టెంట్ వెళ్ళిపోవచ్చు. ఓకే. సో వెళ్ళాలనుకుంటున్నావు అయితే, అట్లా ఫీల్ అయినావా? ఇప్పుడు నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు ట్రిప్ వెళ్తా. ఓకే. పెయింటింగ్స్ గట్ట ఇప్పుడు నా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళడానికి, ఎగ్జిబిషన్ పెట్టడానికి. ఇక్కడ నా స్టూడెంట్స్కి అందరికి కొంచెం నేర్పించి వీళ్ళని అక్కడ చదువుకోవడానికి పంపిస్తా. ఓకే. ఇప్పుడు మామూలుగా ఇంజనీర్లు డాక్టర్లు ఎట్లా వెళ్తున్నారు అట్లా మనకి ఎప్పుడన్నా వెళ్ళిపోవచ్చు. ఓకే. అయితే ఇంకోటి నువ్వు ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తుండే కదా? ఆన్లైన్ క్లాస్ మొత్తం యూఎస్ స్టూడెంట్స్కి. ఓకే. ఎంత ఫీజు ఎంత వాళ్ళకు? $100 అన్న, పర్ స్టూడెంట్ $100. పర్ డేనా పర్ మంత్? పర్ మంత్. 4 క్లాసెస్. ఓకే. సో ఆన్లైన్లో ఎట్లా నేర్పిస్తుండేను? నా క్లాస్ వచ్చేసి ఫస్ట్ నేను స్టూడెంట్స్కి ఎక్కువ నేర్పించాలని ట్రై చేయ, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేస్తా. 10 మంది ఉంటుండే, 10 మందికి చెప్తుండే మీకు నచ్చింది ఏంటుండే ఫస్ట్ క్లాస్. ఓకే. ఒక్కొక్కడు పోటీ పడేస్తుండే ఆడికన్నా బాగా వేయాలని. అసలు అంటే జగన్ బైపీసీ చదివిన, సో డాక్టర్ అవ్వాలనుకుండా అగ్రికల్చర్ బిఎస్సి. ఓకే. అగ్రికల్చర్ బిఎస్సి ఎందుకు అంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది? లేదు, వ్యవసాయ కుటుంబం కదా. అవును. ఇప్పటికే వ్యవసాయం అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి నాన్న వ్యవసాయం నేర్పించిండు, మా ముత్తాత కాడి నుంచి వ్యవసాయమే చేసినాం. ఓకే. అగ్రికల్చర్ బిఎస్సి చేసి కొత్త రకం పంటలు చేద్దామని ప్లాన్ ఉంది. ఓకే.
అంటే కొత్తగా రీసెర్చ్ చేద్దాము అంటే ఎట్లా పండియొచ్చు అట్లా అని చెప్పి సైంటిస్ట్ అవుదామని అనుకున్నా. ఓకే, సైంటిస్ట్ అవుదాం అనుకున్నా. అగ్రికల్చర్ సైంటిస్ట్ అవుదామని అనుకున్నా. ఓకే, మరి ఏమైంది మరి? దాని తర్వాత ఏంటంటే అన్న మనకి ఆర్ట్ మీద ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఆర్ట్ పైన ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? అంటే ఎవరి ఇన్స్పిరేషన్ నీకు? నాకు వచ్చేసి ఇది చేస్తే హ్యాపీగా అనిపిస్తుండే అన్న. దాని తర్వాత తెలిసింది దీంట్లో కూడా పైసాకి ఎదగచ్చు అని. అగ్రికల్చర్ బిఎస్సీ ఎవరన్నా చేయొచ్చు, చదువుకోవాలని ఎవరన్నా చేయొచ్చు, కానీ ఆర్ట్ ఎవరన్నా వేయలేరు కదా. అవును, మా మండలం మొత్తంలో మన ఒక్కడి మీ ఆర్టిస్ట్ రేంజల్ మండలంలో. ఓకే, మరి ఇంకా ఆపర్చునిటీ ఏముంది? అగ్రికల్చర్ బిఎస్సీ మస్తు మంది చేసిండు, కొంచెం డిఫరెంట్ ఉందామని వెళ్ళిపోయినా అట్లా. ఓకే, అంటే ఈ పెయింటింగ్స్ ఎప్పటి నుంచి నీకు అలవాటు వేయడం? ఇది మనకి ఫస్ట్ క్లాస్ అన్న. ఓకే, ఫస్ట్ క్లాస్లో ఇప్పటికి గుర్తుంది. మంచిగా పేపర్కి నూనె రాసేసి ఏదన్నా బుక్ మీద బొమ్మ ఉంటే దానికి ఇట్లా పెట్టి అట్లా అచ్చు తీసుకుంటుండే. అచ్చు గీస్తుండేనా లేకుండా నీడబడ్డప్పుడు అది గీస్తుండే? అచ్చు గీస్తుండే, నీడబడ్డప్పుడు గీస్తుండే, రెండు. ఓకే, అట్లా స్టార్ట్ అయింది. అట్లా మంచిగా మస్తు చిన్నప్పటి నుంచి 10 మంది స్టూడెంట్స్ని అందరికి మెటీరియల్, ఆర్ట్ మెటీరియల్ ఫుల్ ఉంటుండే నా దగ్గర. పిల్లలందరూ నా దగ్గర ఉంటుండే ఆర్ట్ మెటీరియల్ గురించి. ఓకే, అట్లా. సో యూఎస్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా లోన్లీగా అంటే లోన్లీగా ఫీల్ అయినావా ఎప్పుడన్నా? అంటే లోన్లీనెస్ అనేది ఎప్పుడన్నా నీకు అనిపించింది? లోన్లీనెస్ ఎప్పుడు లేదన్న. లాస్ట్ అమ్మకి బాగోలేదని తెలిసింది కదా, లాస్ట్ టైంలో అనిపించింది అంతే. లోన్లీగా ఎప్పుడు లేదు. ఓకే, ఫుల్ మోస్ట్ మజా. లోన్లీనెస్ ఎప్పుడు ఉండదు అన్న మనకి, ఫుల్ మీల్స్ ఎప్పుడు. ఓకే, ఇక అంటే ఫుడ్ వండుకోవాలంటే మనమే వండుకోవాలి, ఇవన్నీ మనమే వేసుకోవాలనేది ఏదైనా బాధ కానీ ఇప్పుడు మనం చేసుకోవాలన్నట్టు కానీ ఏమి? నాకు అట్లా అన్నీ జుజుబి. ఓకే, అంత చిల్ అన్న. మంచిగా వండుతుండే. ఓకే, అప్రిషియేట్ చేస్తుండే జనాలందరూ. ఆ ఫుడ్ వల్లనే నాతో ఎక్కువ జనం ఉంటుండే. ఓకే, అయితే అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అంటే మా మంత్లీ హైదరాబాద్ నుంచి అన్న అంటే మన తెలుగు వాళ్ళు ఇక్కడ నుంచి పంపించుకోవడం కానీ, అంటే పేరెంట్స్ పంపిస్తేనే అక్కడ పిల్లలకు కొంచెం అది ఉంటుంది. సో అట్లాంటి పిల్లలు ఎవరన్నా నీ దగ్గర హెల్ప్ అడుగుతుండేనా? అంటే జగన్ ఇది ఒక హెల్ప్ చేయదు ఇదని అడుగుతుండే అన్న. ఓకే, వాళ్ళకి పార్ట్ టైం జాబులు సెట్ చేస్తుండే నేను. పార్ట్ టైం జాబ్ నేను సెట్ చేస్తుండే. ఎట్లా అంటే అన్ని రెస్టారెంట్కి నేనే ప్రమోషన్ చేస్తుండే అక్కడ. మొత్తం టాప్ ప్రమోషన్ అన్ని రెస్టారెంట్ మనమే చేస్తుండే. ఇక అందరు ఓనర్లు మనకే తెలుసు. ఇక మనకు ఉన్న వాళ్ళందరినీ పక్క స్టేట్ లో కూడా పంపిస్తుండే. ఓకే, పార్ట్ టైం జాబులు ఎవరికి ఏం కావాలన్నా పార్ట్ టైం జాబులు ఇప్పిస్తుండే. కొందరు ఓనర్లు పైసలు ఇవ్వకపోతుండే స్టూడెంట్స్ కి. మళ్ళీ ఆ పంచాయతీ మళ్ళీ మనమే తీర్చాలా. చెప్పినావు నాకు ఫోన్లో చెప్పినావు ఇది. అవునవునా, ఆ ఓనర్లు పని చేయించుకొని వీళ్ళకి పైసలు ఇవ్వకపోతుండే. ఓకే, మళ్ళీ నీ మీద వీడియో పెడతాను, ఒకళ్ళు వీడియో కూడా పెట్టినా రప్పని ఇచ్చేసిండు అట్లా. సో అంటే పబ్స్కి వెళ్తుండేనా? ఫుల్. ఓకే, మనం చూడండి లేదన్న అక్కడ. ఓకే, మజా ఉంటాయి అమ్మా. చెప్పు ఉంటుంది స్ట్రిప్ క్లబ్. ఓకే, స్ట్రిప్ క్లబ్ మొత్తం మామూలుగా అసలు ఎట్లుంటది అందరు చెప్తుండ్రు జగన్ మామ రావాలని వెళ్ళినా చూస్తాకి. ఓకే, అందరు జగన్ మామ అని రావాలి అందరు. ఓకే, అట్లా మళ్ళీ కాదు నీకు చూడాలనిపించిపోయినావు కదా ఫస్ట్ టైం? ఏంటి ఫస్ట్ టైం అంటే వెళ్ళాలన్నట్టు అందరూ పిలుస్తాయి. తర్వాత ఎన్నిసార్లు పోయినావు? కంటిన్యూ వెళ్తానే ఉన్నాం. వెళ్తానే ఉన్నావు అంటే మనది వచ్చేసి మాకు న్యూడ్ ఆర్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఏ ఆర్టిస్ట్ అన్నా సరే కవర్ చేస్తున్నావు? లేదు, కవర్ చేస్తున్నావు. ఇంకోటి చెప్తా, ఇప్పుడు మా యూనివర్సిటీలో కూడా న్యూడ్ ఆర్టే ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఒక మనిషిని ఇప్పుడు వేయలేమన్నా వితౌట్ న్యూడ్ ఇమాజిన్ చేయకుండా మనిషిని అసలు ఇంపాసిబుల్ డ్రాయింగ్ చేయడం. ఓకే, ఫస్ట్ అనాటమీ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, సరే ఇప్పుడు నువ్వు దాని గురించి వెళ్ళిన అన్నావు కదా, సో అక్కడ చూసింది ఏదైనా పెయింట్ వేసినావు? అక్కడ చూసిన ఒక అమ్మాయి వేసిన. ఓకే, ఆ పెయింట్ అమ్మాయి ఉందా? అమ్మాయికే గిఫ్ట్ ఇచ్చిన వేసి. ఫోటో ఉందా? ఫోటో చూడాలా ఒకసారి, అంటే చూస్తా. లేదన్న, లేదు లేదా, ఇది ఫోన్ కూడా డిఫరెంట్. ఓకే, సో అంటే అమ్మాయికి ఎందుకు గిఫ్ట్ ఇచ్చినావు? అది నువ్వు వేస్తే ఎక్కువ డాలర్స్కి వెళ్తుండే కదా ఒకవేళ అమ్ముతుంది. నాకేంటంటే మనీ మ్యాటర్ కాదన్న మనకి. ఓకే, ఫ్రీగా ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుంది చేసేద్దాం. ఓకే, రేపటి గురించి ఆలోచించేది కూడా లేదు. ఇన్స్టెంట్
ఇన్స్టెంట్ బతుకుతా నేను. ఓకే, అయితే ఒక వీడియో చేసినాం, ఇండియాలో అమ్మాయిలందరూ కరువులు, సో అంటే మనం మాట్లాడితే ఏమవుతుందో అనుకుంటారు, కానీ అమ్మాయిలు ఇక్కడ అమెరికాలో అయితే అమ్మాయిలందరూ మన మీదనే పడతారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవునవును కరెక్టే. వాళ్ళు ఇక్కడ మనకి అమ్మాయిని ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి ఎక్కువ ట్రీట్ చేస్తాం. అవును, అక్కడ అట్లుండదు, వాళ్ళిద్దరు ఒక పర్సన్స్ కిందనే ఉంటారు. ఓకే, అమ్మాయిలు సిగ్గుపడతాం అసలు చూడలే నేను. అమెరికాలో అమెరికన్ అమ్మాయిలు సిగ్గుపడరు. సో మన తెలుగు అమ్మాయిలు అక్కడ ఉంటారు కదా. అవును. సో మన ఇండియన్ అమ్మాయిలు అక్కడ ఉంటారు కదా, వాళ్ళు ఇట్లాగే ఉంటారా, అక్కడ కల్చర్కి అలవాటు అయిపోతారా? 50% మనోళ్ళు స్ట్రిక్ట్ గానే ఉంటారు, అమ్మాయిలు మంచిగా ఉంటారు. ఇంకో 50% డైవర్ట్ అవుతారు, వాళ్ళని చూసి మంచిగా సిమిలర్ అయిపోతారు. అయితే మన తెలుగు అమ్మాయిలు మంచిగా ఉంటారా అన్న, అటు నార్త్ నుంచి అటు సైడ్ వచ్చిన వాళ్ళు జల్దీ మారిపోతారు, అమెరికన్ కల్చర్ కిమిడిపోతారు వాళ్ళు. ఓకే, సో రోజు ఒక అమ్మాయితోటి చిల్ అవుతుండే నన్ను. నువ్వు వీడియోలలో నువ్వే చెప్పినావు, ఇక్కడ మస్తు మంది అమ్మాయిలు రోజు ఒక అమ్మాయితోటి చిల్ అవుతుండే. చిల్ అంటే గ్రీనరీ ఉంటుంది కదా మొత్తం. ఏంటిది గ్రీనరీ? వైబ్ అంతే. ఇప్పుడు వస్తుంది ఆ మూమెంట్. ఓకే, ఇప్పుడు వస్తుందా అట్లా అమ్మాయిలతో జాలీగా తిరగడం? కానీ ఈ రోజు వస్తుందా ఇండియా వచ్చిన తర్వాత? రాదు కదా. అక్కడ జాలీనెస్ ఉంది, ఆ ఎన్విరాన్మెంట్ ఉంది, ఆ ఎన్విరాన్మెంట్ని చిల్ అయిపోవాలి అంతే. ఓకే, కాదు అమ్మాయిలు అంటే ఇప్పుడు గోవాలో అమ్మాయిలు పిలుస్తారు, సో నైట్లో మొత్తం వాళ్ళను స్కామ్ చేసేస్తారు. సో అట్లా అమెరికాలో ఉంటాయా? మనకు ఆ స్కామ్ అయితే ఎప్పుడు మనకు టచ్ కాలే అన్న. ఓకే, ఆ స్కామ్స్ అయితే మనకు అసలు టచ్ కాలే. ఓకే, అక్కడ క్యాసినో అని ఉంటుంది. ఓకే, క్యాసినో గోవాలో కూడా ఉంటుంది. అవును, అక్కడ బీవచ్చంగా ఆడతారు. ఓకే, మనోళ్ళు అందరు ఫుల్ గేమ్ అక్కడ. ఓకే, అయితే ఇప్పుడు అమ్మాయితోటి నువ్వు చిల్ అవుతుండే కదా, నువ్వు అట్లా కాదు. ఎట్లా మరి నార్మల్ కదా? చెప్పు. ఫ్రెండ్స్ మామూలుగా అంతే. ఓకే, అంతే అంతే. అంటే డేటింగ్ అది ఏమి? డేటింగ్ గీటింగ్ ఎప్పుడు లేదు. మనం ఎప్పుడు జనాలు తెలుగు వాళ్ళతో ఎక్కువ వైబ్ అవుతుండే. ఓకే, అంటే ఇప్పుడు యుఎస్లో ఏంటంటే యుఎస్ అక్కడ వాళ్ళు అంటే వేరే డిఫరెంట్ కంట్రీస్ నుంచి అక్కడికి వచ్చి కొంచెం అమ్మాయిలు చిల్లుగా కొంచెం ఫాస్ట్గా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా నేను గెలకడం జరిగిందా? డేటింగ్ అని చెప్పేసి రా అని చెప్పేసి మా రూమ్కి రా అని చెప్పేసి నిజం చెప్పు. అట్లుండవా? నా సర్కిల్ ఆ ఎన్విరాన్మెంట్లో మన ఎన్విరాన్మెంట్లో ఉండవు అవన్నీ. ఓకే, ఇప్పుడు మనకి ఎట్లా మంచి సిటీస్ ఉంటాయి, ఇంకా గలీజ్ ఏరియాలు ఉంటాయి, అట్లానే 3 కేటగిరీస్ అక్కడ కూడా ఉంటాయి. ఓకే, మనం ఎప్పుడు కాలేజ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాం, మనకు అట్లాంటి ఏముండవు. ఓకే, ఇంకా ఇంకా కిందకి వెళ్తే అవన్నీ ఉంటాయి. ఓకే, అట్లా. సో ఇప్పుడు ఈ నోడ్గా ఉంటుండే ఒక పబ్ లో అన్నావు కదా, సెలక్షన్ ప్రాసెస్ ఏమన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని రూమ్ తీసుకొని వచ్చా, అక్కడ ఎంజాయ్ చేయొచ్చా? అది ఇక ఆప్షన్స్ ఉంటాయి, అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. రెస్టారెంట్లో ఆప్షన్స్ ఉన్నప్పుడు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, అట్లా. సో ఇట్లాంటి దానికి అంటే ఇంకోటి ఏంటి తెలుసా, ఇది ఏం తప్పు కాదు. అక్కడ పేరెంట్స్ పిల్లల్ని పట్టుకొస్తారు అక్కడికి. ఎందుకు? వాళ్ళంతా బెబ్బెగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి. అవునవునవును, వాళ్ళకి అన్ని పేరెంట్సే నేర్పియాలి కాబట్టి అట్లా. సో పేరెంట్స్ నేర్పిస్తారు అక్కడ, పేరెంట్స్ పిల్లల్ని పట్టుకొస్తారు. ఓకే, అట్లా క్లబ్కి ఇట్లా ఇట్లా. ఇది నువ్వు యూఎస్ నుంచి వచ్చిందా? కాదు, ఏమో మస్తు పట్టుకొచ్చిన, అది కూడా అనుకుంటా. చాక్లెట్ యూఎస్ నుంచి తెచ్చిండు, ఎక్కడి నుంచి తెచ్చింది ఆయనకే గుర్తులేదు. మనము సంచిలో పట్టుకొచ్చినాం, అది ఏదో మనకేం తెలుస్తుంది అన్న. ఓకే, సో సంచిలో పట్టుకొని వచ్చినావు, అదేదో నీకు తెలియదు. అట్లా. ఓకే, అంటే చాలా మంది యుఎస్లో ఉన్న వాళ్ళ పిల్లలే చాలా ఫాస్ట్గా ఉంటారు అంటారు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు నువ్వు అన్నావు అక్కడ పిల్లలకి ఏం తెలియదు కాబట్టి పేరెంట్స్ వచ్చి తీసుకుని వస్తారు అక్కడికి, నేర్పిస్తారు అని చెప్పి. వాళ్ళు అమెరికన్స్ నేర్పిస్తారా అని. సో ఎవరన్నా పిల్లలు నీ దగ్గరకు వచ్చి ఏదన్నా అంటే చెడుగా బిహేవ్ చేయడం ఇట్లాంటివి ఏమైనా చేసిరా? లేదన్న. ఓకే, అట్లా ఏముంది, లేదు. ఓకే, అయితే ఇంకోటి యూఎస్లో 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అంట కదా? ఇష్టం, ఇంకా వాళ్ళు వదిలేస్తారు ఇంటి నుంచి పేరెంట్స్. సో బయటకు ఎవరైనా కాల్ చేయొచ్చు అక్కడ, ఇంకేదన్నా చేయొచ్చు అంతే కదా. ఓకే, ఆ 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్న. ఒకటి అలా ఆలోచిస్తే అలా ఉంటుంది, కానీ వాళ్ళు 18 సంవత్సరాల తర్వాత వాళ్ళ కష్టంతో వాళ్ళు బతుకుతారు. ఓకే, వాళ్ళ కష్టంతో వాళ్ళు బతుకుతారు కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకే, కరెక్ట్. 25 సంవత్సరాల లోపు వాడు సొంతంగా ఇల్లు కొనేసుకుంటాడు, సెటప్ చేసుకుంటాడు వాడి ఫ్యామిలీని. ఓకే, ఇప్పుడు యుఎస్లో నువ్వు 1.5 year ఉన్నావు. ఈ 1.5 yearలో నువ్వు మర్చిపోలేని సంఘటనలు అంటే బ్యాడ్ కానీ గుడ్ కానీ ఒక 3 షేర్ చేసుకో.
అక్కడ నాకు ఇద్దరు వ్యక్తులు ఉన్నారన్న. ఓకే. మనం ఒక రెస్టారెంట్ని ప్రమోట్ చేసినాం, మద్రాస్ మంత్ర రెస్టారెంట్ అని. ఓకే. అన్న ఇట్లా మా అమ్మకి బాగోలేదని తెలియంగానే ఇన్స్టెంట్ ఫ్లైట్ టికెట్ అన్న పైసలతో ఇచ్చిండు. ఓకే. 4,50,000. అదొక చాలా ఇంత హ్యూమానిటీ ఉన్న మనుషులు ఉంటారు. అన్న పేరు రామ. ఓకే. మద్రాస్ మంత్ర రెస్టారెంట్ అట్లాంటాలో ఉంటే చాలా పర్సన్, అతను మస్తు నచ్చిండు. ఓకే. ఇంకో రామ అన్న డేటన్ యూనివర్సిటీలో ఉంటాడు. అతను ఏంటంటే మనకి కింద నుంచి ఎవ్రీడే మన ఆలన పాలన చూసుకుంటుండే అమ్మ నాన్నలాగా. ఇంకోటి థర్డ్ది వచ్చేసన్న ఇది దాన్ని ఎట్లా చెప్పాలా, ఒక డిఫరెంట్ ప్రపంచాన్ని చూసిన అన్న అక్కడ. ఒక ఏదో ఇంద్రభవనాలు లాంటి భవనాలు, అక్కడ ఉండే సిటీస్, కల్చర్ అన్నీ ఒక డిఫరెంట్ ప్రపంచాన్ని చూసిన. ఈ 3 విషయాలు మైమర్చినాయి నన్ను. ఇద్దరు వ్యక్తులే, వాళ్ళు కూడా మన ఇండియన్సే. ఇండియన్సే మొత్తం. ఏ రాజ్యంలో చూసిన ఇండియా. పల్లి పట్టి అమ్మాలన్నా, CEO కావాలన్నా ఇండియన్సే, మొత్తం ఇండియన్సే. అక్కడికి వెళ్తే ఇండియా లాగా వైబ్ కూడా ఉంటది. ఓకే. సో అక్కడ చూసినాయి ఇవి కూడా ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, ఇవి ఉంటే బాగుంటాయి అని ఏమన్నా అనిపించిందా? అవి ఏంటి? నాకు గట్టిగా అనిపించింది ఏంటంటే క్లీన్నెస్ అన్న. ఓకే. నీ అమ్మ మన దేశంని ఇంత క్లీన్ చేసేయాల. అక్కడ ప్లాస్టిక్, అక్కడ ఫుల్ క్లీనింగ్ అన్న. ప్రతి 1/2 కిలోమీటర్లకు ఒక డస్ట్బిన్ ఉంటుంది. ఓకే. అక్కడ వాక్ చేసే వాళ్ళని ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. వాక్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాకింగ్కి వెళ్ళినప్పుడు చెత్త ఉంటుంది కదా, తీసుకొని డస్ట్బిన్లు వేసేస్తారు. అది ఎవరు పడేసిండు అని కూడా తెలియదు. ఓకే. అంత పర్సన్లోనే ఆ క్లీన్నెస్ అనేది ఇమిడిపోయింది వాళ్ళకి. ఓకే. మన ఇండియాలో ఎట్లా ఉంటుంది? ఇంకోటి ఏంటంటే అక్కడ సాటర్డే సండే ఫుల్ దావత్ అవుతుంది కదా, పొద్దున్న లేవగానే వాళ్ళు క్లీన్ చేసుకుని ఆఫీస్కి వెళ్తారు. ఓకే. ఆ క్లీన్నెస్ ఒకటి గవర్నమెంట్ కూడా బాగా చూసుకుంటుంది అన్న. క్లీనింగ్ విషయంలో మాత్రం అంత క్లీన్గా ఉంటుంది కాబట్టి అందరు దేశం వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అంతే. ఇంకోటి అన్న, నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినా, మామూలు ఒక దేశం వాళ్ళని అడిగినా అన్న, ఇట్లా ముస్లమ్మాయి ముసల్మామ మీది ఏ కంట్రీ అంటే ఇట్లా పాకిస్తాన్ అని చెప్పింది. మరి ఇక్కడే ఉంటున్నా అంటే ఇక్కడే ఉంటున్నా, నాకు ఇక్కడే సేఫ్ అనిపిస్తుంది, ఇక్కడ సేఫ్ గురించి ఇక్కడే ఉంటున్నా అని చెప్పింది. పాకిస్తాన్ ఆమె? పాకిస్తాన్ ఆమెకు అక్కడే సేఫ్ అనిపిస్తుందంట, అందు గురించి అక్కడే ఉంటుంది. అట్లా వేరే దేశాల వాళ్ళకి ఎక్కడైతే సేఫ్ అని ఫీల్ కాదో వాళ్ళందరూ వచ్చి అమెరికాలో ఉంటారు. మన ఇండియన్ మాత్రమే డబ్బుల గురించి ఉంటారు అక్కడ. సో అందరు సేఫ్ ఉండాలన్నట్టు, సేఫ్ ఉండాలని అక్కడ ఉంటారు. ఓకే. సో అంటే పాకిస్తాన్ ఆమె పాకిస్తాన్లోనే వాళ్ళ దేశంలోనే ఉండలేకపోయిందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి, అంటే ఎంత నీచమైన దేశం అది. అంతే కదా? అంతే. సో అంటే అక్కడ క్లీన్నెస్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ మన దగ్గర ఉండదంటావు కదా. మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ చేసే తప్పేంది ఇక్కడ? చెత్త ఇక్కడ ఇది మన తాతలు ముత్తాతలు క్లీన్గానే పెట్టేవారు. దాని తర్వాత మన ఫాదర్ జనరేషన్, మన జనరేషన్ కొంచెం ప్లాస్టిక్ ఎక్కువ అయిపోయింది. ప్లస్ మెయిన్గా ఏంటంటే గవర్నమెంట్ గట్టి ఇనిషియేషన్ తీసుకోవాలి. మొత్తం అసలు మన నరేంద్ర మోడీ అప్పుడు స్వచ్ఛ భారత్ చేసింది కదా, ఆ స్వచ్ఛ భారత్ ఇప్పటికీ అట్లా కంటిన్యూ అయితే ఇంకో లెవెల్లో ఉంటుంది. ఓకే. ప్రతి స్టేట్ గవర్నమెంట్ క్లీనింగ్ అనే దిష్టి పెట్టారనుకో మంచిగా ఉంటుంది అన్న మెయిన్ ఆలోచన అన్న. సో ఇప్పటి వరకు నువ్వు వేసిన పెయింటింగ్స్లలో ఎక్కువ టైం తీసుకున్న పెయింటింగ్ ఏది? నీకు ఇష్టమైన పెయింటింగ్ ఏది? ఇష్టమైన పెయింటింగ్ ఒక విధంగా చెప్పాలంటే వెనకాల ఉన్నది. అంటే ఎందుకంటే 4 అవర్స్లో అయిపోయింది కదా, చిల్ మూమెంట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ అమెరికాలో అది $1,500కి ఒక పెద్ద పోర్ట్రేట్ వేసిన అన్న, $1,500కి. ఓకే. ఒక అక్క వాళ్ళ తమ్ముడు ఆర్డర్ ఇచ్చిండు ఇంత పోర్ట్రేట్, $1,500. అదొక ఎక్కువ రేట్కి వెళ్ళింది పెయింటింగ్. ఓకే. ఎక్కువ టైం తీసుకుంది అదేనా? ఏది టైం కూడా ఎక్కువ ఇచ్చిన, $1,500 కన్నా మంచి టైం ఇచ్చిన. వారం కంటిన్యూగా, అంటే నా పర్సనల్గా ఎక్కువ ఇచ్చిన టైం. ఓకే. అంటే యూఎస్లో ఎప్పుడు చూసినా నీ వీడియోస్లలో నువ్వు పెయింటింగ్ వేసుకుంటా, అంటే ఎక్కడ టైం దొరుకుతుంది అక్కడ గార్డెన్లో కూర్చోవడం, బాల్కనీలో కూర్చోవడం, ఎక్కడంటే అక్కడ కూర్చొని చేసినావు. సో అంటే టైం ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండే నువ్వు?
నాది ఎప్పుడు నా కిట్ నా దగ్గరే ఉంటుండే, ఆర్ట్ మెటీరియల్ అన్నీ నేను తీసుకొని ఎటంటే అటు వెళ్తుండే. టైం దొరికిందా ఆర్ట్ వేస్తుండే, లేదంటే ఇక కాలేజ్ ఉన్న టైంలో కాలేజ్కి వెళ్తుండే. ఓకే, ఇది మంచిగా అనిపిస్తుంది అన్న, నచ్చిన పని కదా, ఆర్ట్ కదా, అది పని చేసిన ఫీల్ ఉండదు. ఓకే, నిద్ర వచ్చినప్పుడే పడుకుంటుండే, ఈ టైంలో పడుకోవాలని అయితే లెక్క లేకపోతుండే. ఓకే, ఎన్ని గంటలు పడుకుంటున్నాను? పడుకుంటుండే మామూలుగా ఒకరోజు 6 hours పడుకుంటుండే, ఒక్కొక్క రోజు 2 hours పడుకుంటుండే, ఒక్కొక్క రోజు మొత్తం నాన్ స్టాప్ వేస్తుండే. కానీ నాన్ స్టాప్ వేసిన రోజు నెక్స్ట్ రోజు కంటిన్యూగా నిద్రపోతుండే. ఓకే, అంటే రెస్ట్ అనేది తీసుకుంటుండే. మా ఆర్టిస్ట్కి ఇంపార్టెంట్ రెస్టే, లేదంటే కన్ను ఇక్కడ ఉంటుంది, ముక్కు ఇక్కడ ఉంటుంది. రెస్ట్ లేకపోతే బొమ్మలు వేయలేం. అదే అంటే ఇంట్రెస్ట్ రాదు, రీఫ్రెష్ మైండ్. ఆర్టిస్ట్కి మైండ్ రీఫ్రెష్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఓకే, అట్లా. సో అంటే ఇప్పటి వరకు, ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 24-25 అనుకో. ఈ 25 yearsలో నీకు ఇప్పటి వరకు ఏదైనా పెయింట్ నచ్చిందా? అంటే నువ్వు వేసింది కాకుండా బయట ఎక్కడన్నా చూసిన పెయింట్ ఏదైనా నచ్చిందని? రాజా రవివర్మ అని ఆర్టిస్ట్ పెయింటింగ్స్ అన్ని ఇష్టం, ఆయన అన్ని ఇష్టం. ఓకే, అంటే అతని వల్లనే మన ఇండియాలో గాడ్స్ అన్ని వచ్చాయి. అప్పుడు ముందు సరస్వతి దేవి ఇట్లుంటది, వెంకటేశ్వర స్వామి ఇట్లుంటాడు అని మనకు తెలియదు. ఆర్టిస్ట్ అన్ని చేశాడు రాజా రవివర్మ. అతని పెయింటింగ్స్ ప్రతి ఒక్కటి ఇష్టం, అలా అన్ని ఇష్టం. ఆయన కాకుండా ఇంకెవరన్నా? శశాంక్ వర్మ ముంబైలో ఉంటాడు ఆర్టిస్ట్. ఓకే, మస్తు వైబ్ ఆర్టిస్ట్, చాలా బాగా చేస్తాడు. మనకు నేర్పించింది కూడా ఆ సారే పోర్ట్రేట్స్. ఓకే, సో అంటే నువ్వు ముంబైలో నేర్చుకున్నావా లేకుంటే ఆన్లైన్ క్లాస్లో? అప్పుడు హైదరాబాద్లో ఉండేవాడు సార్. ఓకే, నేను యూఎస్ వెళ్ళిన తర్వాత ముంబై వెళ్ళాడు సార్. ఓకే, హైదరాబాద్లో ఎక్కడ ఉంటుండే సార్? అక్కడే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి. ఓకే, సో అక్కడే ఉండి ఆయన మీకు నేర్పించడం జరిగింది. సో ఈ మాదాపూర్ కాలేజ్ గురించి చెప్పు, ఏది వెంకటేశ్వర. సో అందులో ఎట్లా వచ్చింది అడ్మిషన్? నాకు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో వచ్చింది, 7th ర్యాంక్ వచ్చింది. ఓకే, అది గవర్నమెంట్ కాలేజ్. అంటే ఈ ఆర్ట్ దానికి కూడా ఏదైనా ఎగ్జామ్ ఉంటుందా? ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అన్న. ఓకే, ఏంది ఆ ఎగ్జామ్ పేరు? బిఎఫ్ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకే, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్కి. అంటే ఏంటంటే అన్న, ఇప్పుడు నార్మల్గా వేరే వాళ్ళు ఎవరైనా జాయిన్ అయిపోతే వాళ్ళకి బొమ్మలు గీయడం రాదు కదా, వాళ్ళు ఇబ్బంది పడతారు. అవును, ఆ ఎగ్జామ్ రాస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కాలేజ్ వాళ్ళు. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఏంటంటే అన్న, పివి నరసింహారావు వాళ్ళ డాటర్ వాణిదేవి మేడం. అవును, అట్లా. దాంట్లో వచ్చేసి ఆర్ట్స్, స్కల్ప్చర్స్, ఫోటోగ్రఫీ ఉంటుంది. ఓకే, అయితే ఇది పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో 7th ర్యాంక్ వచ్చింది నాకు. అయితే అక్కడ ఏంటంటే అది కంప్లీట్గా గవర్నమెంట్ కాబట్టి మళ్ళీ యూఎస్ వెళ్తాకి ఇబ్బంది అయింది, సర్టిఫికెట్స్ జల్దీ ఇయ్యరు. ఓకే అని ఈ కాలేజ్లో జాయిన్ అయినా, ప్రైవేట్ యూనివర్సిటీ కదా. ఓకే, పట్టా తీసుకున్న తర్వాత డైరెక్ట్ యూఎస్ వెళ్ళిపోయినా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే? ఓకే, అంటే నువ్వు ముందు నుంచి అనుకున్నావా అంటే యూఎస్కి వెళ్ళిపోవాలి, మనం వెళ్ళాలి అని చెప్పేసి ముందు నుంచే ప్లాన్ ఉంది? ప్యారిస్కి కూడా అప్లై చేసుకున్నా, కూడా అప్లై చేసుకున్నా. ఓకే, జస్ట్ వెళ్ళి బయట ఆర్ట్కి ఎట్లా వాల్యూ ఇస్తారు అని చేసుకున్నాం, ప్యారిస్కి యూఎస్కి. ఇది రప్పన్ వీసా ముందు వచ్చింది కాబట్టి ఇటు వెళ్ళిపోయినా. ఓకే, అయితే ఇంకోటి నువ్వు ఇంతకుముందు స్టార్టింగ్ చెప్పడం జరిగింది, అంటే యూఎస్కి వెళ్ళేసి వచ్చినా ఇప్పుడు హైదరాబాద్లో నేను ఒకటి ఇన్స్టిట్యూట్ నేను స్టార్ట్ చేయబోతున్నా, దాని తర్వాత ముంబైకి వెళ్తున్నా, అక్కడ నేర్చుకుంటున్నా, దాని తర్వాత అక్కడ నుంచి ఏమేమి ఐడియాలు తీసుకొని వస్తున్నా అన్నావు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత అంటే ఇన్స్టిట్యూషన్ అదంతా క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు ప్యారిస్ వెళ్తా అంటున్నావు. అవును. సో అంటే మరి ఇక్కడే ఉండేవారు చూసుకుంటారు? అంటే ప్యారిస్ వెళ్తా అంటున్నా కానీ వర్క్ గురించి వెళ్తా 15 days. ఓకే, వెళ్ళి అక్కడ ఎగ్జిబిషన్ గట్ట పెట్టి మళ్ళీ గెట్ బ్యాక్ వస్తా. ఓకే, అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటా. సో అంటే బైపీసీ ఎందుకు తీసుకున్నాను? ఇంటర్లో అదే అగ్రికల్చర్ బిఎస్సీ చేద్దామని. సో అంటే ఇంట్లో వాళ్ళు ఏం కోరుకున్నారు నీ దగ్గర నుంచి? అంటే ఇంట్లో వాళ్ళు నా కొడుకు ఇది అవ్వాలని వాళ్ళు అప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉండే అన్న. ఓకే, ఇష్టం ఇక నువ్వు ఏదంటే అది. వాళ్ళకి ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉండే. ఓకే, అయితే ఇంట్లో వాళ్ళకన్నా నాకు టీచర్స్ ఎక్కువ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఒక నమ్మకంతో ఇదైపోయిందన్న. ఓకే, అట్లా. సో అంటే యూఎస్కి వచ్చిన తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళు అంటే ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా హెల్ప్ చేసినావు అంటే, ఎవరైనా క్రిటికల్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నది ఏదైనా సంఘటన ఉందా? అది ఏమన్నా మనం అట్లా క్రిటికల్ సిచ్యువేషన్ అంటే నాకు చెప్పిన అన్నీ నాకు చెప్తారన్న వేరే వాళ్ళు, అది క్రిటికల్ సిచ్యువేషన్ ఉందని. నేను డైరెక్ట్ మన అక్కడ ఉన్న సెటిలర్స్కి, పెద్దవాళ్ళందరికీ నేను చెప్తా. అంటే ఏదైనా భయంకరమైనది ఏదైనా ఉందా సిచ్యువేషన్ అక్కడిది?
ఒక స్టూడెంట్ ఉండేవాడు అన్న, అతను మెంటల్గా ఫిజికల్గా వీక్ అయిపోయి అతను కాలేజ్కి వెళ్తాం మానేసిండు, ఇంటి నుంచి బయటకు వెళ్తాం మానేసిండు. ఇక అతను తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకొని మా ఇంట్లో ఉన్న తర్వాత మెల్లిగా నార్మల్గా అయిపోయిండు. ఓకే. అతను లేకపోతే అతను ఇప్పుడు మామూలుగా మన తెలుగు స్టూడెంట్ సూసైడ్ అంటారు కదా, అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే. ఓకే. అయితే నేను అక్కడ ఒక పాలసీ పెట్టినా అన్న, ఎవరికన్నా సూసైడ్ అటెంప్ట్స్ గట్టా థాట్స్ వచ్చినాయి అనుకో నాకు మెయిల్ చేయండి, jagansaid2023@gmail.com అని మెయిల్ ఇచ్చిన యాక్సెస్. ఓకే. 1 monthకి ఒకళ్ళు అలా ఇద్దరు మెయిల్ చేస్తుండే నాకు. ఏమని అంటే నేను ఇట్లా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకే. ఇక మనం దగ్గర ఉంటే వెళ్తుండే, ఎలా అంటే కాల్ చేసి సార్ట్ అవుట్ చేస్తుండే, మెయిన్ ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందుకు థాట్స్ అట్లని. అట్లా మంచి మోటివేషన్ ఇస్తుండే, వాళ్ళే నాకు స్ట్రెంత్ అయిపోయిండు. అసలు అంటే జగన్ని ఎవరు చూసినా అసలు జగన్కి ఇంత తెలివి ఉంది అనుకుంటారా? తెలివిని ఎప్పుడు మనం డివైడ్ చేయొద్దన్న. చెప్పులు కుట్టేటోడికి ఒక తెలివి ఉంటుంది, చెప్పులు కుట్టవచ్చా? రాదు కదా. మరి బర్రెలు మేపేటోడికి ఒక తెలివి ఉంటుంది. అవును. సైంటిస్ట్ వచ్చి బర్రెలు మేపాడు కదా. అవును. అందరు అంటారు సక్సెస్ అంటే ఇది. అవును. చెప్పులు కుట్టేవాడిది సక్సెస్, బర్రెలు మేపుకునేవాడిది సక్సెస్. సక్సెస్ కి నేము గేము ఏముండదు అన్న. ఆ డైరెక్టర్ ఇంపార్టెంటే, ఇక్కడ పొలం చేసే పనివాడు కూడా ఇంపార్టెంట్. ఓకే. మనలో ఉంటది ఏది సక్సెస్ అనేది. ఇప్పుడు మనం సక్సెస్ కాదా, ఇంత వైబ్ ఎవరి దగ్గర ఉంటే ఆడే సక్సెస్ అన్న. సో ఇంత బాగా మాట్లాడినావు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతా. పెద్ద అడగకు, పెద్ద ఏం కాదు, చిన్నవి అడుగుతా. మనకి చిన్నదే అంటే ఇప్పుడు నువ్వు 25 సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు ఇంటర్ 10th క్లాస్ పిల్లలు చాలా మంది చదువుకోలేక ఫెయిల్ అయిపోతే సూసైడ్లు చేసుకుంటున్నారు చాలా మంది. సో వాళ్ళకి ఏమని చెప్తావు? చదువు ఇంపార్టెంట్ అంటావా, నీకున్న తెలివి ఇంపార్టెంట్ అని చెప్తావా? నువ్వు చదువు అనేది ఇంపార్టెంట్ అంటావా, వాళ్ళకున్న తెలివి ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తావా? ఫస్ట్ ఆ సూసైడ్ థాట్ వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ఉన్న చుట్టుపక్కన నలుగురు అనేటోళ్ళు ఎవడో ఉంటాడు, వాడదాడికి ఎప్పుడైనా సూసైడ్ చేసుకోవాలని ఉంటుందా అన్న? ఉండదా, 100% ఉండదు. మీకు సూసైడ్ థాట్ వచ్చింది అనుకో, ఫస్ట్ అక్కడి నుంచి మారండి. అక్కడి నుంచి మారి మీకు నచ్చిన పర్సన్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మీ జీవితం మొత్తంలో, వెళ్ళి అతనికి చెప్పుకోండి నచ్చిన పర్సన్ కి ఇట్లా వచ్చింది థాట్ అని, ఆడొక్కడ క్లియర్ చేస్తాడన్న. ఓకే. వైబ్ ని మార్చేస్తే సరిపోతుంది. కానీ జగన్ అన్నకు చాలా తెలివి ఉంది అమ్మా, గట్టిగా ఇష్టం. లేదు అస్సలు కాదు. అంటే నీ అంత మంచి పర్సన్ నేను ఏడో చూడలే. ఎందుకంటే చెప్తా నేను నీకు విషయం చెప్తా. అంటే మేము పరిచయం అయ్యి నాకు తెలిసి 1.5 year 2 years అవుతుంది మనం పరిచయం అయ్యి. 25,000 ఉన్నప్పుడు నువ్వు మెసేజ్ నేను వీడియో కూడా పెట్టిన, అరే మనం వెళ్ళిపోయినా శివన్న మనకు మెసేజ్ చేసిన. అవును చెప్పినావు. అవును. మనకి ఏదొచ్చిన ఆపుకోం. అవును. కానీ నీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి అంటే స్టార్టింగ్లోనే. సో అప్పటి నుంచి పరిచయం. అంటే నన్ను ఎట్లా ట్రస్ట్ చేసినో నాకు తెలియదు, బట్ కాల్స్ అప్పుడప్పుడు మాట్లాడుకుంటుండే, మంచిగా మాట్లాడుతుండే, ఆ వైబ్ ఉంటుండే నీ దగ్గర నుంచి. అంటే తెలియని పర్సన్ తోటి ఎట్లా మాట్లాడాలనేది కొంతమంది అనుకుంటారు, బట్ నువ్వు ఈజీగా కలిసిపోతావు, చిల్లు ఉంటావు అన్న. సో ఇట్లా నువ్వు ఎప్పుడన్నా నువ్వు ఎవరితోటన్నా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మాట్లాడకుండా ఉన్న పర్సన్స్ ఉన్నారా? ఉండే ఉంటారు కొంతమంది ఉంటారు తిక్కలలో. అలాంటి వాళ్ళతో చాలా దూరంగా ఉంటాం మనం. మన జోష్ ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటా, లేదంటే అక్కడ ఉండం అసలు. అంతేనా? మనం ఇంపార్టెంట్, జోష్ పర్సన్స్ ఇంపార్టెంట్. సో అట్లాంటి పర్సన్స్ కూడా ఉన్నారు. ఉంటారు. అంటే సోషల్ సర్వీస్ చేయడంలో కూడా నువ్వే ఫస్ట్. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు అంత తెలియలేదు. అంటే నువ్వు చిన్నప్పుడే స్కూల్ని, అంటే ఒక స్కూల్కి నువ్వు హెల్ప్ చేయాలని చెప్పేసి నువ్వు చెయ్యడం, సో నువ్వు ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడడం, సో జై హింద్ అంటే అందరు చేతులు లేపండి, నార్మలే చెప్పడం కాదు అని చెప్పేసి ఒక వీడియో నేను చూసాను. సో అంటే ఆ స్కూల్కి నువ్వు డొనేట్ చేస్తూ ఉన్నావు మంత్లీ ఇంత అని చెప్పేసి. సో ఆ స్కూల్కి ఎందుకు డొనేట్ చేయాలనిపించింది? అంటే నువ్వు చదువుకున్న స్కూల్ అది కాదు, నువ్వు చదువుకున్న స్కూల్ వేరు, బట్ ఈ స్కూల్కి ఎందుకు డొనేట్ చేయాలనుకున్నావు? ఇప్పుడు మా విలేజ్లో మనం ప్రతి విలేజ్ అంటే స్కూల్ చాలా ఇంపార్టెంట్ అన్న. ఒక ఊరికి దేవాలయం లేకున్నా పర్లేదు, హాస్పిటల్ లేకున్నా పర్లేదు, కానీ ఒక స్కూల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడి నుంచే జవాన్, ఆర్మీ పర్సన్ కానీ, మంచి సైంటిస్ట్ కానీ, అబ్దుల్ కలాం, మెయిన్గా గవర్నమెంట్ స్కూల్ నుంచి అబ్దుల్ కలాం వచ్చిండు. అవును. అట్లాంటి గొప్ప వ్యక్తులు గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటాడని నా నమ్మకం. ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళందరూ ఫారం కోడ్ లెక్క, దేశీ కోడ్ గవర్నమెంట్ కాలేజీలోనే ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటుంది నా నమ్మకం. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను కూడా ఇంటర్ గవర్నమెంట్ కాలేజీలో చేసిన కదన్న. అవును. నాకు ఆ వాల్యూ తెలుసు. అట్లా అని చెప్పి. అంటే ఇంటర్లో ఏం గమనించినావు? నేను ఇంటర్లో గవర్నమెంట్ కాలేజీలో చదివేటప్పుడు
నాకు మస్తు గుర్తుందన్న, ఎవ్రీడే మేము క్లాస్ అందరం కలిపి 5 రూపాయలు భోజనం తింటాకి వెళ్తుండే సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర. ఓకే. అంటే వాళ్ళు మస్తు గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే వాళ్ళందరికీ పెయిన్ తెలుస్తుంది అన్న. అయ్యలు సంపాదిస్తున్న ఆశలు, తాతలు సంపాదిస్తున్న ఆశలు ఉండవు. వాడు పుట్టినప్పుడు డే 1 నుంచి వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎట్లా మనీ సంపాదించాలనే ఆలోచనతో ఉంటాడు. ఆ షార్ప్నెస్, ఆ ఎలక్ట్నెస్ ఆ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఆ ఎలక్ట్నెస్ నేర్చుకున్నా. మనం మబ్బుగా లెక్క ఉంటుండే ముందు ఇట్లా కాదురా వీళ్ళ లెక్క ఉండాలి మనం అని. ఆ షార్ప్ థింకింగ్, ఫాస్ట్ స్విమ్మింగ్ అట్ అన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. ఓకే. ఇప్పుడు అయితే నువ్వు గవర్నమెంట్ కాలేజీలో ఎందుకు చదివినావు? అయితే నేను ఒక మంచి ఫేమస్ కాలేజ్లో జాయిన్ చెప్పించిండు మా నాన్న. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు ఇంటర్ కాలేజ్ ఉంటుంది. ఓకే. నాకు 4కి ఆర్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుండే. ఈడేమో నాకు ఒత్తిడి పెడుతుండే, నువ్వు తప్పకుండా రావాలని. నువ్వు నాకు అవసరం లేదు, నీ లెక్కొద్దు, నువ్వొద్దు, ప్రిన్సిపల్ని అన్ని మీరు వద్దే వద్దు అని చెప్పి అన్ని ఇచ్చాడు, నా సామాన్లు ఇచ్చాడు అని వెళ్ళి గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయినా. ఓకే. గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ కాకన్నా ముందు చెప్పిన ఇట్లా ఆర్టిస్ట్ని నేను నా 4కి వదిలేయాలని చెప్పిన. వాళ్ళు మంచోళ్ళు 3కే వదిలేసిండు. ఓకే. అట్లా గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యి వైఎంసీఏ జూనియర్ కాలేజ్ సికింద్రాబాద్. ఓకే. అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నీ వీడియోలలో నువ్వు చెప్పడం జరిగింది ఏమనంటే, నేను పుట్టుకతోటే నేను ఉన్నాయనని, సో అంటే మా తాత ముత్తాతల నుంచి డబ్బు ఉన్న పర్సన్ని, సో అని చెప్పి నువ్వు మాట్లాడినావు, ఉన్న పర్సన్ని అని చెప్పేసి. అంటే ఈ ఉన్న పర్సన్ గవర్నమెంట్ కాలేజీలో ఎందుకు చదివిండు అనేది ఒక క్వశ్చన్ ఉండే నాకు. అదే అన్న, ఇప్పుడు అక్కడ ఏంటంటే మనకు 7 నుంచి 7 వరకు కాలేజ్ ఉంది కదా, వాళ్ళు పంపించేవారు కాదు 4 o'clockకి ఆర్ట్కి. అందు గురించి గవర్నమెంట్ కాలేజీలో అయితే కంఫర్ట్ దొరుకుతుంది కదా, మనకు ఎప్పుడంటే అప్పుడు ఆర్ట్ చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు అని గవర్నమెంట్ కాలేజీలో కంఫర్ట్ ఇస్తుంది. ఓకే. సో అంటే చిన్నప్పటి నుంచి మీరు ఉన్నోళ్ళు కాదు, హ్యాపీ ఫ్యామిలీ సఫిషియెంట్, తినడానికి ఉండడానికి జాలీగా తిరగడానికి ఉన్నాను. అయితే ఈ మాట నువ్వు ఒక రీల్లో ఏం మాట్లాడినావంటే, చాలా మంది ఉన్నోళ్ళు ఇక్కడికి వస్తారు కానీ వాళ్ళన్ని ఖర్చు పెట్టుకుంటారు, కానీ లేనోడైతే ఇక్కడ సంపాదించుకోవచ్చు, సో ఉన్నోడైతే ఇక్కడ అన్ని ఖర్చు పెట్టుకోవచ్చు అన్నావు. సో నువ్వెందుకు ఖర్చు పెట్టుకోలే ఏంటి డబ్బులు? అది మనకు తెలుసు కదా ఫార్ములా. ఓకే. అన్నీ అక్కడే ఖర్చు పెడితే ఇక్కడేముంటుంది అన్న, యూజ్లెస్ కదా. అట్లా అంటే కాదు, ఉన్నోళ్ళకి చాలా మందికి పిల్లలకి తెలివి ఉండదు కదా, అంటే బయటకు వెళ్ళి వాళ్ళు సపరేట్గా ఒక షాపింగ్ చేసుకోలేరు, ఏం చేసుకోలేరు కదా, బెబ్బేగాళ్ళు ఉంటారు కదా. అట్లేం లేదన్న, ఎందుకు ఉండదు అన్న? నువ్వు మాట్లాడినావు. ఉంటుంది అది చెప్పు. బెబ్బేగాళ్ళు ఉంటారు కదా చాలా మంది. కొంచెం. ఓకే, కొంచెం ఉంటారు. అంతేగాని దేశీ కోడికి ఫారం కోడికి డిఫరెన్స్ ఉంటుంది అట్లా. సో ఇంట్లో నీకు చాలా ఇష్టమైన వ్యక్తులు ఎవరు? నాయనమ్మ ఉండే. ఓకే. మా నాయనమ్మ, దాని తర్వాత మా నాన్న, మా అమ్మ. సో ఫస్ట్ నానమ్మ గురించి చెప్పు. అంటే నానమ్మకి నీకు ఇంత బాండింగ్ ఎట్లా? నానమ్మ అన్ని దగ్గర కూర్చోబెట్టుకొని అన్నీ చెప్తుండే, ఎట్లుండాలా ఏంటి, ఎవరైనా ఏమైనా అన్నా వాళ్ళకి రియాక్ట్ కాకూడదు, కొంచెం ఆలోచన చేసి స్మూత్గా వెళ్ళిపోవాలా అని అన్నీ చెప్తుండే నాయనమ్మ. అట్లా ఎక్కువ బాండింగ్. అయితే నానమ్మ చనిపోయినప్పుడు నువ్వు ఇక్కడ లేవనుకుంటా? నేను లేనన్నా. ఓకే. అంటే ఎందుకు రాలే మరి? అది ఆ రోజే మాకు ఎగ్జామ్స్. ఓకే. అది ఇంకా ఫస్ట్ సెమిస్టర్. సెకండ్ సెమిస్టర్ ఇబ్బంది ఉండదు, ఫస్ట్ సెమిస్టర్లో నువ్వు చేయొద్దు. ఓకే. అంటే పక్క క్వాలిఫై అవ్వాలి. ఫస్ట్ సెమిస్టర్ అంటే ఏంటంటే మనం యూఎస్ వెళ్ళిన తర్వాత ఇన్స్టెంట్. ఓకే. రప్పని వెనక్కి రాకూడదు. ఓకే. అట్లా. ఓకే. అంటే అట్లా వచ్చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? నేను వెళ్ళంగానే చనిపోయింది. ఓకే. అప్పుడే కాలేజ్ స్టార్ట్ అవుతుంది, అన్ని అటెండ్ కావాలి, అప్పుడే రిజిస్ట్రేషన్ సబ్జెక్టులు గట్ట అన్ని. ఆ సెమిస్టర్ వెనక్కి వెళ్ళిపోతుంది, ప్లస్ వీళ్ళు క్వశ్చన్ ఏరియా ఎక్కువ ఉంటుంది, అట్లా రాలేకపోయినా. కానీ ఇంకోటి ఏంటంటే మా నాయనమ్మ ముందే షేర్ చేసుకుంది, ఏమని ఇట్లా అవుతుందని. అంటే ఎట్లా? మా నాయనమ్మ కనిపించినట్టుంది ముందే అట్లా. ఓకే. అంటే నానమ్మ ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు ఇక్కడ, నానమ్మ లేనప్పుడు వచ్చినావు నువ్వు. అంటే ఏమన్నా మిస్ అవుతున్నావు? అంటే నానమ్మ లేనిది ఏమన్నా ఇంట్లో అటు ఇటు తిరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ద బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా అన్న, మా నాయనమ్మ చనిపోయినప్పుడు నేను చూడలే కదా, ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉంది. ఓకే. నాయనమ్మ ఉన్నట్టే ఫీలింగ్ ఉంటుంది, లేనట్టు ఎప్పుడు అనిపించదు.
ఎప్పుడైతే మనం మనిషిని చనిపోయినప్పుడు చూస్తామో అప్పుడే మన మైండ్ చనిపోయిండు అనే ఫీల్ కలిగిపిస్తుంది. ఇప్పుడు నాయనమ్మ చనిపోయినప్పుడు నేను చూడలే కదా, లైవ్లీ ఉన్నట్టే ఫీలింగ్ ఉంది. అట్లేం ఇబ్బంది కాలి. ఓకే. సో నాయనమ్మకి నీకున్న బాండింగ్లో ఏదన్నా మర్చిపోలేనిది ఇప్పటికి నీకు గుర్తుండిపోయేది ఏదైనా ఉందా? ఆ యుఎస్ వెళ్ళేటప్పుడు ఒక 50,000 ఇచ్చి అనాథాశ్రమంకి ఇచ్చేయమని చెప్పింది. ఓకే. అది మస్తు ఇట్లా అనిపించింది. అంటే హెల్పింగ్ చేయాలని నేర్పించిందే నాయనమ్మ. ఓకే. అట్లా. సో జగన్ చిన్నప్పటి నుంచి ఎట్లుంటుండే? సూపర్ జోష్. గణపతి పండుగ వచ్చింది అనుకో, ఒక బస్సా బంకమట్టి నల్లమట్టి తీసుకొచ్చి గణపతులు చేసి ఊరంతా పంచి పెడుతుండే. ఓకే. అంటే నువ్వే రెడీ చేస్తుండే? నేనే రెడీ చేస్తుండే. ఓకే. నేను రెడీ చేయకుండా నలుగురిని తీసుకొస్తుండే టీమ్ కి. అరే మీరు అందరు ఇంత సపరేట్ చేయండి, ఉండలు మెయిన్ స్కల్ప్టింగ్ నేను చేస్తా అని. సో ఎన్ని చేస్తుండే అట్లా? ఒక 18 చేసి 18 ఫ్యామిలీస్కి ఇస్తుండే. ఓకే. అయితే నాన్న నువ్వు అంటే ఫ్రెండ్స్ లాగా కలిసిపోతారు, సూపర్ ఫ్రెండ్స్. సో ఒక వీడియో చూసిన, అంటే ఎక్కడికో వెళ్ళొస్తున్నారు మీరు, రోడ్డు మధ్యలో కూర్చొని పక్కన చిల్ అవుతున్నారు. అంటే డాడీ నువ్వు సిట్టింగ్ ఇస్తారా? అంటే మా నాన్న తాగుతాడు, నేను కంపెనీ ఇస్తా. అంటే ఎట్లాంటి కంపెనీ? ఏదన్నా వైన్, నేను వైన్తో కంపెనీ ఇస్తా. ఓకే. అంటే అది నీకు ఎప్పటి నుంచి అలవాటు వైన్ తాగడం? వైన్ చాలా అకేషనల్లీ అన్న. రీసెంట్గా యుఎస్ఏల కన్నా ముందు వీసా వచ్చిందని పార్టీ చేసినప్పుడు వైన్ ఫస్ట్ టైం తీసుకున్నా. ఓకే. అట్లా అంతే. నాన్న ఎప్పుడన్నా కొట్టిండా నిన్ను? నిజం చెప్పు. నాన్న కొట్టినట్టు గుర్తులేదు, చిన్నప్పుడు కొట్టుంటాడు. ఓకే. అమ్మ రోజు తిడుతుంది, సంపుద్ది. తిట్లే కొట్టినట్టుంటాయి తిట్టగానే. మా నాన్న యాక్షన్స్ తోటే ఒక భయం కల్పిస్తాడు అట్లా. ఓకే. ఇంట్లో ఎంతమంది ఉంటారు మొత్తం? ఇప్పుడు అమ్మ, నాన్న, నాయనమ్మ. ఓకే. ఇంకో నాయనమ్మ ఉంది. ఓకే. అట్లా. సో సిస్టర్స్ వాళ్ళు బెంగళూరులో ఉంటుంది, పెద్ద సిస్టర్. ఓకే. చిన్న సిస్టర్ ఇక్కడ నిజామాబాద్ సిటీ దగ్గరలో ఉంటుంది. ఓకే. అంటే నువ్వు వచ్చిన తర్వాతనే మ్యారేజ్ అయింది అనుకుంటా? వచ్చిన తర్వాతనే మ్యారేజ్ అయింది చిన్న అక్కకి. ఓకే. సో హనుమాన్ మాల ఎందుకు వేసుకున్నావు? హనుమాన్ మాల ఏంటంటే అన్న కూల్ అయిపోదామని. ఓకే. అంటే అగ్రెసివ్ అయిపోయినావా? అక్కడ వచ్చేసి మనము ఇన్ని రోజులు ఒక వైబ్లో ఉన్నాం కదా, ఇక్కడికి వచ్చి కూల్ అయిదామని వేసుకున్నా. నాకు ఏదన్నా మంచి యాక్టివిటీస్ ఇష్టం అన్న. ఓకే. నేను 10th ఉన్నప్పుడు దుర్గామాత మాల వేసుకున్నా. దేవుడి మీద నమ్మకం కాదు కానీ ఆ వైబ్ నచ్చుతుంది. ఓకే. పూజలు చేయడం. దేవుని మీద నమ్మకం లేదా? గుడ్డిగా నమ్మ అన్న. ఓకే. చాలా న్యూట్రల్గా ఉంటా. ఓకే. ఎందుకు అడిగినంటే ఈ క్వశ్చన్, ఇంతకుముందు కూడా నువ్వు ఇట్లా టెంపుల్ అన్నీ తిరిగినా కానీ నాకు నమ్మకం లేదు అన్నావు, ఇప్పుడు కూడా నమ్మకం ఉండి కాదన్నావు. ఆ నమ్మకం ఎందుకు లేదనేది నా క్వశ్చన్. లేదు అంటే దేవుళ్ళందరూ మనలాగే భూమి మీద జీవించే ఉన్నారన్న, వాళ్ళని మనం ఒక హ్యూమన్ కింద రెస్పెక్ట్ ఇవ్వాల అన్న ఇంటెన్షన్. ఇప్పుడు కృష్ణుడు భూమి మీదే ఉండి, రాముడు భూమి మీదే ఉండి, వాళ్ళందరినీ ఒక రెస్పెక్ట్గా భావించాలని ఇంటెన్షన్ అట్లా. ఓకే. అయితే నువ్వు యాంకరింగ్కి పోటీ రాబోతున్నావు మాకు? యాంకరింగ్ మనం యాంకర్ ఏదో నీ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసినావు. మామతో మస్తీ అని చెప్పేసి సరైతో ఇంటర్వ్యూ చేసినావు. అవును. ఆమె ఏదో కోస్తున్నది ఏంది? ఏం కోస్తాను ఆమెనే అడగాలి మరి. కాదు, నువ్వు నీకు తెలవాలి కదా, మీరు ఇద్దరు కూర్చోరు కదా ఆడ. నువ్వు ఇంప్రెస్ అయిపోయి ఏదో అదైనో, దాని తర్వాత ఆమె కోస్తా నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు అన్నది కదా. చిల్లన్న ఏం మబ్బుగాళ్ళకి ఇట్టుంటే ఏముంటుంది, ఏదో ఒకటి. కానీ అసలు జగన్ మామ ఎప్పుడు మబ్బుగాన్లాగానే లేడు, ఎప్పుడు చిల్లే ఉండాలా. సో ఆమెతో ఎట్లా ఫ్రెండ్షిపా లేకుంటే ఎట్లా సరైతోటి? మామూలుగా అక్కడ అట్లాంటి ఈవెంట్ చేసాము. ఈవెంట్కి వచ్చింది సరదాగా, ఫుడ్ తింటాక రమ్మంటే వచ్చింది, సరదాగా మాట్లాడేసినాం అంతే, ఏం లేదు. ఓకే. యూఎస్లో ఏదైనా డిఫరెంట్ ఫుడ్ నువ్వు టేస్ట్ చేసినావా? డిఫరెంట్ ఫుడ్ అది జాపనీస్ రకరకాలు తిన్నా, నా పేర్లన్నీ గుర్తుండవు. కప్పలు, తేళ్ళు, పాములు అక్కడ ఏముండవా? కప్పలు, పాములు, తేళ్ళు ఉండవు. ఓకే. అయితే నువ్వు యాపిల్ వెనిగరా ఏదో తాగిన? యాపిల్ వెనిగర్ అది తాగితే ఏమవుతుంది? మా దోశ చెప్పిండు అది ఫ్యాట్ని బర్న్ చేస్తుంది అని. ఓకే. సో తాగినావు మరి మొత్తం అది ఖతం చేస్తా? అంటే వామిటింగ్ వస్తుంది అన్నావు? అది రప్పర్ వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఓకే. సో కే పాల్
కేపాల్ అంటే నీకు ఇష్టమా? యాజ్ ఎ పర్సన్ కింద రెస్పెక్ట్ అన్న. ఓకే. ఎందుకంటే ఏం స్టఫ్ లేనిది అంత ఫాలోయింగ్ ఏర్పడతాం ఉండదు కదా. కొన్ని కోట్ల మంది లక్షల మంది అతను స్పీచ్ని ఇన్స్పైర్ అయ్యి అక్కడ కూర్చోబెట్టిండు కదా. అవును, కూర్చోబెట్టిండు. వేరే దేశాల పెద్దలు అంటే ప్రధానులు అంటే పిఎంలు కానీ సో ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ చాలామంది ఆయన మాట వింటుండే ఒకప్పుడు. అవును. కానీ ఇప్పుడు ఆయన ఒక పిచ్చోడి కింద అందరూ చూస్తున్నారు. సో నీకేమనిపిస్తుంది ఆయన చూస్తే? ఇప్పుడు ప్రెసెంట్ అందరూ అది చేస్తూ ఉంటారు కదా, అంటే ట్రోల్స్ అవి ఇవి. ఇప్పుడు అది మన ఒక హీరో చెప్పిండు, కోహినూర్ డైమండ్ని రైల్వే స్టేషన్లో పెడితే ఎట్లుంటుంది అని. ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడితే అట్లనే ఉంటుంది. ఆయన ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి. సో ఆయనను చూస్తే అంటే ఈయన గ్రేట్ పర్సన్ అని చెప్పేసి ఎప్పుడన్నా నీకు అనిపించిందా? ఏదన్నా ఎక్కడన్నా దేంట్లో అన్నా ఆయన క్యారెక్టర్లో కానీ ఆయన మాట్లాడే విధానంలో కానీ ఎక్కడన్నా? కేపాల్ అట్లేం లేదు కానీ అతను చిల్, ఒక మనిషిలో మోటివేషన్ నింపగలుగుతాడు అన్న అతని జర్నీ. అట్లా మోటివేషన్ గురించి అట్లా చిల్లింగ్ జర్నీ అట్లా. ఓకే. సో నిజామాబాద్లో ఎక్కువ ఏమేమి పండిస్తారు రైతులు? నిజామాబాద్లో అయితే ముందు నిజాం రాజు షుగర్ ఫ్యాక్టరీ పెట్టాడు బోధన్లో. అవును. అప్పుడు కట్టినప్పుడు ఏషియాలో సెకండ్ లార్జెస్ట్ షుగర్ ఫ్యాక్టరీ. అవును. నిజామాబాద్లో ఎక్కువ పండించేది అప్పట్లో చెరుకు. ఓకే. ఇప్పుడు చెరుకు ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం వరి ఎక్కువ పండిస్తున్నారు. దాని తర్వాత పసుపు. ఓకే. పసుపు ఇప్పుడు పండిస్తున్నారా? పసుపు బోర్డు వచ్చిందా నిజామాబాద్కి? వచ్చింది. వచ్చేసిందా? వచ్చేసింది. సో ఎవరు తీసుకొచ్చారు? అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఓకే. ఎవరు తీసుకురారన్న, గవర్నమెంట్ పాలసీస్ నుంచి వచ్చినాయి అట్లా. అంతేనా? అంతే అంతే. సో అంటే ఏ రాజకీయ నాయకులైనా కానీ ఇప్పుడు మమ్మల్ని గెలిపేయండి, నేను నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం, సో పసుపు పొడి తెస్తా అని చెప్పేసి ఒక ఆయన బాండ్ కూడా రాసిండు. సో వీళ్ళందరూ ఉన్నారు. సో అట్లా ఇవన్నీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది? జనాలను పిచ్చోళ్ళని చేస్తారు అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి మనం మాట్లాడుకుంటే ఏం లేనా, ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసిండు అనుకో చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో ఆ రాజు ఇక్కడ పెట్టిండంటే కారణం నిజామాబాద్లో వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఉందని. నిజామాబాద్ మొత్తం ఫుల్ ఆఫ్ వాటర్. నిజాం సాగర్ కూడా ఉంది, డ్యామ్, మంచి డ్యామ్ ఉంది. మొత్తం ప్రతి గల్లీలో నీళ్ళు వస్తాయి. నీళ్ళున్న దగ్గర షుగర్ ఫ్యాక్టరీ పండుద్ది. ఇప్పుడు ఎడార్లో అయితే పండదు కదా షుగర్ ఫ్యాక్టరీ. ఇప్పుడు అది తెరిపించారనుకో నెంబర్ 1 ఇక రైతులందరూ మంచి షుగర్ కేన్ పండించుకుంటారు. ప్యాడీ కన్నా ఎక్కువ రేట్ పలుకుద్ది షుగర్ కేన్. అట్లా నీళ్ళున్న గడ్డ నిజామాబాద్ గడ్డ కాబట్టి షుగర్ ఫ్యాక్టరీని గెలిపిస్తే రైతులందరికీ ఉపయోగపడుతుంది. కానీ నీళ్ళ గురించి మాట్లాడితే అక్కడ స్క్రీన్ మీద నీళ్ళు వచ్చినాయి, ఒకసారి చూడు కదా. ఎక్కడ చూస్తున్నావు? టీవీ పైన. సో ఇక్కడ నీ ఫ్రెండ్స్ ఉన్నారా నిజామాబాద్లో? నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఫుల్ జోష్ ఫ్రెండ్స్. సో మీరు అందరు కలిసినప్పుడు దేని గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు మీరు? మేమా ఎక్కువ వ్యవసాయం గురించి మాట్లాడుకుంటాం మన ఇక్కడ ఫ్రెండ్స్. అమ్మ మనం పేరెంట్స్ ఒత్తిడితో బయటకు వెళ్ళిపోయింది అందరూ. అరే నువ్వు వ్యవసాయం చేయొద్దు బయటకు వెళ్ళిపో అన్నారు. మా దోస్తులు ఒక 4 బయట కంట్రీలోనే ఉన్నారు, యుఎస్లో. మేమందరం మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి మేమందరం ఒక 15 years తర్వాత వ్యవసాయం చేద్దామని ప్లాన్ వేసుకుంటున్నాం మా ఫ్రెండ్స్ అందరం కలిపి. సో అమ్మ నాన్న గురించి నువ్వు ఏం చెప్తావు? మొత్తం వాళ్ళే అన్న మనం. ఓకే. సో వాళ్ళ ఫోర్స్ తోటే నువ్వు యూఎస్ పోయినావా? లేదు, మన నిర్ణయమే. ఓకే. ఎప్పుడు వాళ్ళు ఇది చేయాలి అది చేయాలని ఏం చెప్పాలి. సో నీకు ఎక్కువ రాజకీయాల మీద ఆసక్తి ఉందంటే నిజమేనా? అట్లేం లేదన్న, నాకు కొంచెం ఇంట్రెస్ట్ అంతే. పబ్లిక్లో ఎనర్జీగా ఉండడం ఇంట్రెస్ట్ అంతే. రాజకీయాల మీద ఆశ గట్ట కాదు, ఇంట్రెస్ట్. ఓకే. జోష్. ఓకే. ఫ్యూచర్లో ఏమైనా రాజకీయాల్లోకి పోయి? అట్లేం లేదు కానీ మామూలుగా ఎక్కువ పబ్లిక్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తా అంతే. ఓకే. సో అమ్మ నాన్న పిలుద్దామా ఇప్పుడు? తప్పకుండా. అమ్మ నాన్నని పిలువు నువ్వే.